నమస్తే స్టూడెంట్స్, వెల్కమ్ టు మై ఛానల్ క్లిక్ టు నో. నాన్న, నేను 2 వీడియోస్ ఆల్రెడీ అప్లోడ్ చేశాను. అప్లోడ్ చేసిన తర్వాత కొంతమందికి ఇంకా డౌట్ ఉండిపోయింది, సార్ ఏంటి సార్ బయోడేటా ఏంటి అని చెప్పేసి. సో ఈరోజు ఒక 1 మినిట్ నా గురించి చెప్దామని అనుకుంటున్నాను. సో నా పేరు వచ్చేసరికి విజయ్ కుమార్ కొండపల్లి. నేను ఎంఎస్సి వచ్చేసరికి బనారస్ హిందూ యూనివర్సిటీలో చేశాను, బిహెచ్యు. ఇప్పుడు అది ఐఐటి అయింది, ఐఐటి బిహెచ్యు అంటారు ఇప్పుడు. సో బిహెచ్యు దగ్గర నేను ఎంఎస్సి కంప్లీట్ చేశాను. ఆ తర్వాత నా ఇంటర్మీడియట్ అండ్ డిగ్రీ వచ్చేసరికి ఆంధ్ర లయోలా కాలేజ్ విజయవాడలో చేశాను. నెక్స్ట్ సిఎస్ఐఆర్ యూజీసీ నెట్లో సిఎస్ఆర్ కేటర్లో పాస్ అయ్యాను. అట్లాగే గేట్ కూడా ర్యాంక్ వచ్చింది నాకు. అండ్ నెక్స్ట్ డాలియన్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ అని చెప్పి చైనాలో అక్కడ పిహెచ్డి అంటే రీసెర్చ్ వర్క్, ఒక 5 years రీసెర్చ్ వర్క్ కూడా చేశాను. అండ్ అక్కడ ఒక పేపర్ కూడా పబ్లిష్ చేశాను, ఇంటర్నేషనల్ జర్నల్లో అది పేపర్ పబ్లిష్ అయ్యింది. ఓకే, ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల నేను అక్కడ నుంచి డిస్కంటిన్యూ చేసి వచ్చేయాల్సి వచ్చింది. ఆ తర్వాత నుంచి ఐఐటి ఫ్యాకల్టీగా టోటల్గా ఒక 5.5 years నాకు ఐఐటి ఫ్యాకల్టీగా ఎక్స్పీరియన్స్ ఉంది. ఇది నా బయోడేటా వచ్చేసరికి. ఒకవేళ గూగుల్లో చెక్ చేస్తే విజయ్ కుమార్ కొండపల్లి అని చెప్పి టైప్ చేసి గూగుల్లో చెక్ చేశారనుకోండి, నేను పబ్లిష్ చేసిన పేపరు అట్లాగే కొంచెం నా డీటెయిల్స్, అంటే నేను డాలియన్ యూనివర్సిటీలో వర్క్ చేసినప్పుడు నా డీటెయిల్స్ కొంచెం వస్తాయి. ఓకే, ఇది నా బయోడేటా వచ్చేసరికి. నెక్స్ట్ ఏంటంటే, యాజ్ అ పార్ట్ ఆఫ్ అవర్ లెక్చర్ ఈరోజు మన క్లాస్లో ఈ రోజు ఏం చేద్దామంటే అటామిక్ స్ట్రక్చర్ లో డిస్కస్ చేద్దాం అని చెప్పేసి అనుకుంటాం. అటామిక్ స్ట్రక్చర్. సో టుడేస్ టాపిక్ ఈజ్ అటామిక్ స్ట్రక్చర్. సో అటామిక్ స్ట్రక్చర్ లో ఐఐటిలో అండ్ అడ్వాన్స్ లెవెల్లో మనకి ఏ ఇంపార్టెంట్ టాపిక్స్ అనేవి, ఏ ఇంపార్టెంట్ డెఫినేషన్స్ కానీ ఫార్ములాస్ కానీ కవర్ అవుతాయో నేను ఇప్పుడు జస్ట్ ఒకటిసారి అవుట్లైన్ ఇస్తాను, రైట్ అన్న. ఇప్పుడు ఇక్కడ నుంచి ఏంటంటే మీరు నోట్స్ ప్రిపేర్ చేసుకోండి, ప్రతిదీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. నేను చాలా వరకు మాక్సిమం అన్ని పాయింట్స్ కవర్ చేసుకుంటూ షార్ట్ కట్ లో ఫార్ములాస్ అండ్ దాని కరెస్పాండింగ్ ఫిజికల్ సిగ్నిఫికెన్సెస్ ఇలా ప్రతిదీ కూడా ఏ టు జెడ్ చెప్తూ వెళ్తాను, రైట్ నాన్న. ఓకే, లెట్స్ స్టార్ట్ అవర్ టుడేస్ క్లాస్. ఓకే, అటామిక్ స్ట్రక్చర్ లో మనకి ఫస్ట్ మనం డిస్కస్ చేసేది ఏంటంటే ఆటం. ఆటం గురించి డిస్కస్ చేస్తాము. ఎప్పుడైతే ఆటం అన్నామో దీంట్లో ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటి, సబ్ అటామిక్ పార్టికల్స్. సో ఈ సబ్ అటామిక్ పార్టికల్స్ లోకి వచ్చేసరికి మనకి ఏమేమి ఉంటాయి, సబ్ అటామిక్ పార్టికల్స్ ఎప్పుడైతే మెన్షన్ చేస్తామో అక్కడ ఇమీడియట్ గా మనం ఏం మెన్షన్ చేస్తామంటే ఎక్స్ అనేది ఒక ఎలిమెంట్ అనుకుంటే, జెడ్ అనేది అటామిక్ నెంబర్ అండ్ ఏ అనేది ఇట్స్ మాస్ నెంబర్. జెడ్ అనేది అటామిక్ నెంబర్, ఏ అనేది ఇట్స్ మాస్ నెంబర్. అట్లాగే మరి జెడ్ కి ఏ కి రిలేషన్ ఏంటి అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు జెడ్ ప్లస్ ఎన్, వేర్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ అండ్ జెడ్ వచ్చేసరికి అటామిక్ నెంబర్, ఏ వచ్చేసరికి మాస్ నెంబర్. అట్లాగే ఎప్పుడైతే ఇది మెన్షన్ చేసామో ఇమీడియట్ గా మనకి కొంచెం డెఫినేషన్స్ వస్తాయి. ఏంటి అవి, ఐసోటోప్స్, తర్వాత ఐసోబార్స్, తర్వాత ఐసోటోన్స్, తర్వాత ఐసోడయాఫర్స్. సో ఐసోటోప్స్ అంటే ఏంటి నాన్న, హ్యావింగ్ సేమ్ atomic number plus different mass number. For simple example ఏంటి, H11 H12. అయితే తర్వాత ఐసోబార్స్ అంటే ఏంటన్నా, సేమ్ మాస్ నెంబర్ ఉంటుంది. సింపుల్ గా ఎగ్జాంపుల్ చెప్పాలంటే కార్బన్ C614, నైట్రోజన్ 714. ఓకే, ఐసోటోన్స్ వచ్చేసరికి ఏంటి, సేమ్ నెంబర్ ఆఫ్ నెంబర్ సేమ్ గా ఉండాలి, న్యూట్రాన్స్ నెంబర్ సేమ్ గా ఉండాలి. నెక్స్ట్ ఐసోడయాఫర్స్ వచ్చేసరికి ఏ మైనస్ జెడ్ అనేది సేమ్ గా ఉండాలి, A-2Z. ఐసోటోన్స్ వచ్చేసరికి ఏమో A-Z వచ్చేసరికి సేమ్ గా ఉండాలి అండ్ ఐసోడయాఫర్స్ వచ్చేసరికి ఏమో A-2Z అనేది సేమ్ గా ఉండాలి. అట్లాగే ఐసోటోప్స్ వచ్చేసరికి ఏం సేమ్ గా ఉండాలి నన్ను, ఇక్కడ ఐసోటోప్స్ వచ్చేసరికి జెడ్ అనేది సేమ్ గా ఉండాలి. ఐసోబార్స్ వచ్చేసరికి ఏ అనేది సేమ్ గా ఉండాలి, ఇవన్నీ మనకు తెలిసినవే, నెక్స్ట్ ఎప్పుడైతే సబ్ అటామిక్ పార్టికల్స్ అన్నామో ఇక్కడ మనకి ఇమీడియట్ గా మనకు కావాల్సింది ఏంటంటే ఎలక్ట్రాన్ ఒకటి, ఫోటాన్ ఒకటి,
న్యూట్రాన్ ఒకటి, న్యూట్రాన్. ఆ తర్వాత వీటి మూడింటి గురించి ఇన్ డీటెయిల్స్ గా ఒకసారి చూడండి ఒకసారి మీరు, ఓకేనా. సో దీనిలో ఎప్పుడైతే మనకి ఎలక్ట్రాన్ అన్నామో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయాల్సింది ఏంటి, డిస్కవరీ ఆఫ్ ఎలక్ట్రాన్. ఎవరికి ఫైండ్ అవుట్ చేశారు, ఏ ఎక్స్పెరిమెంట్ ద్వారా డిస్కవరీ ఆఫ్ ఎలక్ట్రాన్ ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఎప్పుడైతే ఎలక్ట్రాన్ వచ్చిందో, ఓకే, ఎప్పుడైతే ఎలక్ట్రాన్ గురించి డిస్కస్ చేస్తున్నామో అప్పుడు ఇమీడియట్ గా మనకేమొస్తుందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలక్ట్రాన్ అనేది మనం ఎక్కడి నుంచి ఫైండ్ అవుట్ చేసాము, క్యాథోడ్ రే ఎక్స్పెరిమెంట్ నుంచి ఫైండ్ అవుట్ చేశారు. క్యాథోడ్ రే డిశ్చార్జ్ ట్యూబ్ నుంచి, క్యాథోడ్ రే డిశ్చార్జ్ ట్యూబ్ నుంచి ఫైండ్ అవుట్ చేయడం జరిగింది, ఓకేనా. దీంట్లో మనకి ఏం జరుగుతుంది అంటే E/M రేషియో వస్తుంది. ఇక్కడ E/M రేషియో ఫైండ్ అవుట్ చేసాం, ఓకేనా. అండ్ ఇక్కడికి వచ్చేసరికి మనం ఇంకా ఏం కవర్ చేయాలి, క్యాథోడ్ రే ప్రాపర్టీస్ కవర్ చేయాలి, క్యాథోడ్ రే ప్రాపర్టీస్ కవర్ చేయాలి. అండ్ E/M వాల్యూ ఎలా ఫైండ్ అవుట్ చేశారు, అండ్ వాట్ ఇస్ వాల్యూ, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసరికి ఫోటాన్ చూసుకున్నాం అనుకోండి. ఫోటాన్ చూసుకుంటే దీనిలో కూడా సేమ్ అదే, క్యాథోడ్ రే ఎక్స్పెరిమెంట్ లో లిటిల్ బిట్ చేంజెస్ చేసినప్పుడు మనకి ఫోటాన్ ఐడెంటిఫై అయింది. అట్లా ఇక్కడ ఫోటాన్ ఎప్పుడైతే ఐడెంటిఫై అయిందో అప్పుడు మనకి ఇదేంటి నాన్న, యానోడ్ రేస్, అట్లాగే యానోడ్ రే ప్రాపర్టీస్. నెక్స్ట్ న్యూట్రాన్ దగ్గరికి వచ్చేసరికి రేడియో యాక్టివ్ డిసింటిగ్రేషన్ కానీ, లేకపోతే ఒక ఆటమ్ ని ఇంకొక ఆటమ్ తో బొంబార్డ్ చేసేయడం వల్ల కానీ ఆ టైంలో మనకి న్యూట్రాన్ ఇన్వెన్షన్ అనేది జరిగింది. సో ఇవన్నీ కూడా జస్ట్ అవుట్ లైన్స్ అనమాట, న్యూట్రాన్ ఇన్వెన్షన్ అలా జరిగింది, ఓకే రైట్. వీటిలో ఫస్ట్ మళ్ళీ ఎలక్ట్రాన్ గురించి మాట్లాడితే మనం ఇక్కడ ఫస్ట్ మాట్లాడాల్సింది ఏంటంటే మాస్ ఆఫ్ మూవింగ్ ఎలక్ట్రాన్. సో మాస్ ఆఫ్ మూవింగ్ ఎలక్ట్రాన్, ఎప్పుడైతే ఒక ఎలక్ట్రాన్ అనేది మూవ్ అవుతుందో దాని మాస్ అనేది ఎలా వేరే అవుతుంది అని అంటే, సో మాస్ ఆఫ్ మూవింగ్ ఎలక్ట్రాన్ మాస్ ఇస్ ఈక్వల్ టు m0 by, that is rest mass of electron in rest position divided by 1 minus v by c whole square, 1 minus v by c whole square ఉంటుంది, రైట్. దీంట్లో ఇప్పుడు చూడండి, ఒకవేళ if mass of electron when one electron is moving with velocity of light, ఒకసారి కనుక ఒక ఎలక్ట్రాన్ అనేది కనుక వెలాసిటీ ఆఫ్ లైట్ తో కనుక మూవ్ అవుతుంది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది అన్న ఇక్కడ v is equal to c అవుతుంది. అంటే c by c అంటే 1, సో 1 minus 1 ఏమవుతుంది, 0. సంథింగ్ డివైడెడ్ బై 0 అంటే ఏమవుతుంది, ఇన్ఫినిటీ. సో ఆ టైంలో మనం మాస్ ఆఫ్ ఎలక్ట్రాన్ అనేది అన్డిఫైన్డ్ అనమాట, డిఫైన్ చేయలేము. నెక్స్ట్ వచ్చేసరికి రెడ్యూస్డ్ మాస్ ఆఫ్ ఎలక్ట్రాన్. జనరల్ గా రెడ్యూస్డ్ మాస్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఎట్లా చెప్తాం నాన్న, reduced mass of electron 1 by reduced mass reduced is equals to 1 by small m plus 1 by capital M. ఇక్కడ m అంటే ఏంటి నాన్న, ఇక్కడ మాస్ ఆఫ్ ఎలక్ట్రాన్ అయితే ఇది, ఇక్కడ ఇది క్యాపిటల్ M అంటే ఏంటిది, మాస్ ఆఫ్ ప్రోటాన్. సో ఇక్కడికి వచ్చేసరికి రెడ్యూస్డ్ మాస్ అంటే సింపుల్ గా ఏం చెప్పొచ్చు నాన్న, 1 by mr, అంటే mr అంటే రెడ్యూస్డ్ మాస్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది నాన్న, me ప్లస్, ఓకే మీకు కనిపించుతుందో లేదో ఒకసారి ఇక్కడ నుంచి రాద్దాము. నెక్స్ట్ ఇక్కడ నుంచి రాస్తాము. సో రెడ్యూస్డ్ మాస్ వచ్చేసరికి ఏమవుతుంది నాన్న, 1 by mr is equal to me plus mp divided by me mp. సో ఇదేంటిది, ఇక్కడ m అంటే రెడ్యూస్డ్ మాస్, అంటే వెలాసిటీ ద్వారా కానీ ఎంత రెడ్యూస్ అవుతుంది అని చెప్పి. సరే ఈ రెడ్యూస్డ్ మాస్ ఎక్కడ యూజ్ చేస్తాము, అంటే నాన్న ఈ రెడ్యూస్డ్ మాస్ కి ఎనర్జీకి రిలేషన్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎనర్జీకి వచ్చేసరికి టోటల్ ఎనర్జీ అంటే ఏమంటుంది నాన్న, టోటల్ ఎనర్జీ తీసుకున్నాం అనుకోండి, సో హాఫ్ MEV స్క్వేర్ ప్లస్ హాఫ్ క్యాపిటల్ M క్యాపిటల్ V స్క్వేర్ అంటే క్యాపిటల్ P. అంటే ఇక్కడ ఏంటంటే ఇది వచ్చేసరికి కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ఎలక్ట్రాన్, అండ్ ఇది వచ్చేసరికి కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ప్రోటాన్. ఇవి రెండు కలిపితే మనకి టోటల్ ఎనర్జీ వచ్చింది అనుకుందాం, రైట్. చూడండి ఇప్పుడు ఇక్కడ ఎలక్ట్రాన్, ఇక్కడ ప్రోటాన్ ఉంది, ఓకే. అట్లాగే దీనిలో నుంచి కనుక నేను MV ఈజ్ ఈక్వల్ టు మొమెంటం అని చెప్పి తీసుకున్నాం అనుకోండి, MV ఈజ్ ఈక్వల్ టు P అంటే మొమెంటం. సో స్మాల్ m స్మాల్ v తీసుకుంటే
పిఈ స్మాల్ పి వచ్చింది అనుకోండి. అట్లాగే క్యాపిటల్ ఎంపీ క్యాపిటల్ విపి తీసుకుంటే క్యాపిటల్ పి, ఓకే, అంటే ప్రోటాన్స్ వచ్చినాయి అనుకోండి. ఇట్లా రాసుకుంటే ఇక్కడ చూడండి అన్న, ఇది పి లాగా రాసుకోవాలంటే ఏం చేయాలి, దీన్ని హాఫ్ ఆఫ్ ఎంవి స్క్వేర్ డివైడెడ్ బై, ఇక్కడ నేను ఇది స్క్వేర్ టైమ్స్ తీసుకొని డివైడెడ్ బై ఎంవి చేసుకున్న రెండు ఒకటే కదా, ఓకే. అట్లాగే ప్లస్ హాఫ్ ఆఫ్ క్యాపిటల్ ఎంపీ స్క్వేర్ క్యాపిటల్ విపి స్క్వేర్ డివైడెడ్ బై క్యాపిటల్ ఎంపీ, ఓకేనా. ఇప్పుడు ఏమవుతుంది నాన్న, దీని మొత్తాన్ని ఎట్లా రాస్తున్నామంటే చూడండి, ఇదంతా ఏంటిది స్మాల్ పి. సో హాఫ్ ఆఫ్ పి స్క్వేర్ డివైడెడ్ బై స్మాల్ ఎంఈ ప్లస్ హాఫ్ ఆఫ్ పి స్క్వేర్ డివైడెడ్ బై క్యాపిటల్ పి. సో ఇక్కడ క్యాపిటల్ పి, ఇదేమో స్మాల్ పి అనుకుందాం. కానీ మనకు తెలిసింది క్యాపిటల్ పి ఈజ్ ఈక్వల్ టు స్మాల్ పి, అంటే మొమెంటం ఆఫ్ ప్రోటాన్ ఈజ్ ఈక్వల్ టు మొమెంటం ఆఫ్ ఎలక్ట్రాన్. సో ఎప్పుడైతే ఇవి రెండు ఈక్వల్ అయిందో ఈ రెండింటిలో నుంచి ఒకటి కామన్ తీసేయచ్చు. సో హాఫ్ ఆఫ్ పి స్క్వేర్ అనేది కామన్ గా తీసామనుకోండి, అప్పుడు మనకి ఏమొస్తుంది ఇక్కడ 1/me ప్లస్ 1/mp. ఇదేంటిది ఇందాక మనం చెప్పుకున్నాం, ఇది వాల్యూ ఏంటిది రానా. సో హాఫ్ ఆఫ్ పి స్క్వేర్ ఇంటూ 1 రెడ్యూస్డ్ మాస్ ఇట్లా. సో ఇక్కడ రెడ్యూస్డ్ మాస్ తెలుసు కాబట్టి మనకి ఎనర్జీ ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఎనర్జీకి రెడ్యూస్డ్ మాస్ కి మొమెంటం కి రిలేషన్ ఇది. ఒకసారి చూడండి, రైట్, ఓకే. నెక్స్ట్ వచ్చేసరికి చూడండి అమ్మా, ఫోటోను తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఏంటంటే స్ట్రక్చర్ ఆఫ్ ఆటమ్, రైట్. నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఏంటి స్ట్రక్చర్ ఆఫ్ ఆటమ్. స్ట్రక్చర్ ఆఫ్ ఆటమ్. సో స్ట్రక్చర్ ఆఫ్ ఆటమ్ అనగానే మనకి మెయిన్ గా గుర్తు రావాల్సింది ఏంటి, 3 మోడల్స్ ఉన్నాయి. రూదర్ఫోర్డ్ మోడల్ ఒకటి, తర్వాత నెక్స్ట్ ఏంటిది నాన్న రూదర్ఫోర్డ్ మోడల్ ఒకటి, నెక్స్ట్ బోర్స్ మోడల్ ఒకటి, నెక్స్ట్ వచ్చేసరికి ఏంటండి క్వాంటమ్ మెకానికల్ మోడల్. క్వాంటమ్ మెకానికల్ మోడల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ రూదర్ఫోర్డ్ మోడల్ చూడండి. రూదర్ఫోర్డ్ మోడల్ ఎప్పుడు వచ్చింది నాన్న, జేజే థామ్సన్ మోడల్ ఫస్ట్ ఇన్వెంట్ చేసిన తర్వాత దానిలో ఉన్న డ్రాబ్యాక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రెక్టిఫై చేయడం కోసం రూదర్ఫోర్డ్ మోడల్ వచ్చింది. ఓకే, జేజే థామ్సన్ మోడల్ ఏదైతే ఉందో ఏంటిది నాన్న, వాటర్ మిల్లర్ మోడల్ ఉంది. అక్కడ ఏమైంది, న్యూట్రాలిటీ ఆఫ్ ఎలక్ట్రాన్ ఎక్స్ప్లెయిన్ చేయడం మిస్ అయింది. అక్కడ ఇట్ ఈస్ ఫెయిల్ టు ఎక్స్ప్లెయిన్ ద న్యూట్రాలిటీ ఆఫ్ ఎన్ ఆటమ్. అది ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం రూదర్ఫోర్డ్ మోడల్ వచ్చింది. సో రూదర్ఫోర్డ్ మోడల్ ఎప్పుడైతే వచ్చిందో అక్కడ మనకి ఏం గుర్తు రావాలి నాన్న, ఆల్ఫా స్కాటరింగ్ ఎక్స్పెరిమెంట్ గుర్తు రావాలి. ఆల్ఫా స్కాటరింగ్ ఎక్స్పెరిమెంట్ గుర్తు రావాలి. సో ఆల్ఫా స్కాటరింగ్ ఎక్స్పెరిమెంట్ ఎప్పుడైతే గుర్తొచ్చిందో అప్పుడు ఇంకా దీంట్లో ఏమేమి ఫైండ్ అవుట్ చేశారు నాన్న, ఆటమ్ యొక్క ఆటమ్ సైజ్. సో ఆటమ్ ఈజ్ ఇన్ ద ఆర్డర్ ఆఫ్ 10⁻10 సెంటీమీటర్స్. అంటే ఇదేంటి నాన్న, నథింగ్ బట్ యాంగ్స్ట్రాంగ్ అనే ఐడియా వచ్చింది. ఇది అటామిక్ సైజు. అట్లాగే న్యూక్లియస్ వచ్చేసరికి 10⁻−15 ఆర్డర్ లో ఉంటుంది. అంటే ఇది ఏంటిది నాన్న, ఫెమ్టో తెలుసు కదా, ఫెమ్టోమీటర్ అంటాం. సో ఇవి రెండు. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి దీంట్లో డిస్టెన్స్ ఆఫ్ క్లోజెస్ట్ అప్రోచ్. అంటే ఈ ఆల్ఫా స్కాటరింగ్ ఎక్స్పెరిమెంట్ లో ఆల్ఫా రేస్ వచ్చినప్పుడు గోల్డ్ పార్టికల్స్ దగ్గరికి ఎంత క్లోజ్ గా అప్రోచ్ అవుతాయి అంటే, సో డిస్టెన్స్ ఆఫ్ క్లోజెస్ట్ అప్రోచ్. అక్కడ ఏమవుతుంది నాన్న, సో ఆల్ఫా స్కాటరింగ్ ఎక్స్పెరిమెంట్ లో ఆల్ఫా రేస్ వచ్చినప్పుడు ఎంత వరకు దగ్గరికి రాగలవు అంటే ఆ పాయింట్ దగ్గర కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ఆల్ఫా పార్టికల్ ఈజ్ ఈక్వల్ టు లోపల ఏదైతే పొటెన్షియల్ ఎనర్జీ ఉందో దానికి ఈక్వల్. అంటే కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ఎంవి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు దానికి పొటెన్షియల్ ఎనర్జీ ఏది ఉంటుందో 1/4πε0 1/4πε ఇంటూ ఏది గోల్డ్ పార్టికల్స్ లో అటామిక్ నెంబర్ Z, ఇట్స్ చార్జ్ G,
అట్లాగే ఆల్ఫా పార్టికల్ ఏమైతే ఉందో దాంట్లో ఏంటంటే అటామిక్ నెంబర్ 2 ఇట్స్ చార్జ్ ఈ డివైడెడ్ బై ఇట్ డిస్టెన్స్ బిట్వీన్ దీస్ టూ. క్లోజెస్ట్ అప్రోచ్ లో డిస్టెన్స్ దాని రెండింటి మధ్యలో ఎంతైతే డిస్టెన్స్ ఉన్నది అది r0. సో దిస్ గివ్స్ ద రిలేషన్ బిట్వీన్ డిస్టెన్స్ ఆఫ్ క్లోజెస్ట్ అప్రోచ్. ఓకే, ఈ క్లోజెస్ట్ అప్రోచ్ లో మనకి ఈ రిలేషన్ వస్తుంది మనకి. నెక్స్ట్ వచ్చేసరికి ఇంకేమున్నాయి దీంట్లో, కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ఆల్ఫా పార్టికల్. సో కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ఆల్ఫా పార్టికల్ కి వచ్చేసరికి ఇక్కడ దీంట్లో ఇదేనా, దీన్ని ఏమంటాం మనము కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ఆల్ఫా పార్టికల్. దీన్ని ఏమంటాం ఇక్కడ పొటెన్షియల్ ఎనర్జీ ఆఫ్ డిస్టెన్స్ ఆఫ్ క్లోజెస్ట్ అప్రోచ్. ఓకే, ఆ టైంలో ఏదైతే ఆల్ఫా పార్టికల్ వస్తుందో ఆల్ఫా పార్టికల్ యొక్క కైనెటిక్ ఎనర్జీ ఇది దీనికి ఈక్వల్ అయినప్పుడు అప్పుడు దగ్గరగా వచ్చేసి అక్కడ వరకు మాత్రమే చాలా క్లోజ్ గా రాగలదు. ఆ తర్వాత ఏమవుతుందన్నా బౌన్స్ బ్యాక్ అయిపోతాయి, కొన్నేమో డీవియేట్ అయిపోతాయి, కొన్నేమో విత్ యాంగిల్ ఆఫ్ సమ్ రిఫ్లెక్షన్ తో సైడ్ కి డీవియేట్ అయిపోతూ ఉంటాయి. అవును కదా. సో ఇది ఎక్కడ నుంచి రదర్ఫోర్డ్ మోడల్ లో మనకి వచ్చే పాయింట్స్. ఆ తర్వాత నెక్స్ట్ బోర్స్ మోడల్ కి వెళ్ళేటప్పుడు మనం చెక్ చేయాల్సింది ఏంటంటే బిఫోర్ గోయింగ్ టు బోర్స్ మోడల్ మనకి కొంచెం బ్యాక్గ్రౌండ్ కావాలి. ఇందుకోసం ఇక్కడ నుంచి ఏంటంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ గురించి స్టడీ చేస్తాం. ఓకే, సో బిఫోర్ గోయింగ్ టు బోర్స్ మోడల్ మనకేం కావాలి, ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ గురించి స్టడీ చేయాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ గురించి చూద్దాం. సో ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ గురించి చూద్దాం. ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అనగానే దీంట్లో ఏంటిదన్నా ఫస్ట్ ఫోటాన్ అంటే ప్లాంక్స్ క్వాంటమ్ థియరీ. ఇదంతా ఏంటిదన్నా ప్లాంక్స్ క్వాంటమ్ థియరీ. ప్లాంక్స్ క్వాంటమ్ థియరీ. సో ఫోటాన్ అనగానే ఇట్ ఈస్ ఎ ప్యాకెట్ ఆఫ్ ఎనర్జీ ఏంటిదన్నా E is equal to h mu అంటే ఏంటన్నా hc by lambda, mu is equal to c by lambda. అట్లాగే ఈ 1 by lambda ఏమంటారు నాన్న hc mu bar అంటే ఏంటిది వేవ్ నెంబర్. ఓకేనా, ఇది ఒక రిలేషన్. అట్లాగే మనకి ఇంకోటి ఏంటిది నాన్న E is equal to mc square ఉంటుంది. ఇది మనకు తెలుసు కదా, ఐన్స్టీన్ ఈక్వేషన్ దగ్గర నుంచి E is equal to mc square వస్తుంది. సో ఇక్కడ నుంచి మనకి ఈ రెండిటి రిలేషన్ దగ్గర నుంచి మనం మాస్ ఆఫ్ ఫోటాన్ తెచ్చుకోవచ్చు. యాక్చువల్లీ మాస్ ఆఫ్ ఫోటాన్ అనేది ఇప్పటి వరకు మనం ఎవరు చెప్పలేదు, అంటే దానికి అంత సిగ్నిఫికెన్స్ లేదు కాబట్టి. కానీ మనం ఇక్కడ మాస్ ఆఫ్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫోటాన్ కి సమ్ ఎనర్జీ ఉంది, అలాగే ఈ ఫోటాన్ కి సమ్ వేవ్ నెంబర్ ఇట్లా రిలేషన్ కూడా ఉంది. అంటే మాస్ ఉంది కాబట్టి డెఫినెట్ గా మాస్ కి రిలేషన్ తెచ్చుకోవచ్చు కదా. సో మాస్ కి రిలేషన్ తీసుకొస్తే మనకు అది ఎంత అవుతుందంటే మాస్ ఈజ్ ఈక్వల్ టు h by c లాంబ్డా అవుతుంది. మాస్ ఈజ్ ఈక్వల్ టు h by c లాంబ్డా అవుతుంది. ఎక్కడి నుంచి నాన్న ఇదొకటి జస్ట్ ఈ రెండింటిని రిలేట్ చేయండి. ఏమవుతుంది అప్పుడు mc స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు hc బై లాంబ్డా, cc క్యాన్సిల్ అయిపోతుంది. అప్పుడు మనం ఏమవుతుంది నాన్న cc క్యామ్ అవుతుంది, ఏమవుతుంది mc ఈజ్ ఈక్వల్ టు h బై లాంబ్డా. సో m ఈజ్ ఈక్వల్ టు hc బై m ఈజ్ ఈక్వల్ టు h బై c లాంబ్డా. ఇట్లా మాస్ ఆఫ్ ఫోటాన్ వస్తుంది. యాక్చువల్లీ ఇది ఎక్కడ వాడలేదు ఇప్పటి వరకు, మనం చూడలేదు, బట్ మాస్ ఆఫ్ ఫోటాన్ కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి క్వాంటమ్ ఎఫిషియన్సీ అండ్ క్వాంటమ్ ఈల్డ్. ఎందుకంటే క్వాంటమ్ తో రిలేటెడ్ ఉంది కాబట్టి అది కూడా ఇక్కడే చెప్పేస్తున్నాను. క్వాంటమ్ ఎఫిషియన్సీ అండ్ క్వాంటమ్ ఈల్డ్. క్వాంటమ్ ఎఫిషియన్సీ అన్న క్వాంటమ్ ఈల్డ్ అన్న రెండు ఒకటే. యాక్చువల్లీ దీన్ని 5 తో డినోట్ చేస్తారు. ఏంటిదంటే నెంబర్ ఆఫ్ ఫోటాన్స్, ఓకే, నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ రియాక్టెడ్ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ ఫోటాన్స్ అబ్జార్బ్. సో నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ రియాక్టెడ్ బై నెంబర్ ఆఫ్ ఫోటాన్స్ అబ్జర్వ్డ్. ఇది వచ్చేసరికి మనకి ఏంటిదన్నా క్వాంటమ్ ఈల్డ్ లేదా క్వాంటమ్ ఎఫిషియన్సీ అంటాం. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇది ప్లాంక్స్ క్వాంటమ్ థియరీలో మనకి ఎక్కువగా దొరికేవి. ఇంకోటి కూడా ఒకటి ఉంది దీంట్లో, ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ కూడా ఉంటుంది. సో అది కూడా ఇక్కడే చూసేయండి. సో ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ వచ్చేసరికి ఏంటిది నాన్న ఎనర్జీ సప్లైడ్ టు ది సిస్టమ్ ఈజ్ యూటిలైజ్డ్ టు డూ వర్క్ ఫంక్షన్ and also
in order to produce kinetic energy of the ejected electron. అంటే E is equal to ఏంటి నాన్న h mu. అట్లాగే వర్క్ ఫంక్షన్ లోకి వచ్చేసరికి h mu naught ప్లస్ kinetic energy అంటే హాఫ్ mv స్క్వేర్ మాస్ ఆఫ్ ఎలక్ట్రాన్ అండ్ వెలాసిటీ ఆఫ్ ఎలక్ట్రాన్. ఓకే, సో ఇక్కడికి వచ్చేసరికి h mu naught అంటే ఏంటి నాన్న థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీ అంటాం. అట్లాగే వర్క్ ఫంక్షన్ వచ్చేసరికి ఏమంటున్నా దాన్ని థ్రెషోల్డ్ ఎనర్జీ అనొచ్చు, ఎందుకని ఇక్కడ ఎనర్జీస్ లో మాట్లాడితే దాన్ని థ్రెషోల్డ్ ఎనర్జీ అంటాం. అట్లాగే ఇక్కడ ఫ్రీక్వెన్సీలో మాట్లాడితే దాన్ని థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీ అంటాం. అంటే ఏంటిదన్నా ఇట్ ఈస్ ద అమౌంట్ మినిమం అమౌంట్ ఆఫ్ ఎనర్జీ రిక్వైర్డ్ టు రిమూవ్ ఎన్ ఎలక్ట్రాన్ ఫ్రమ్ ది సర్ఫేస్ ఆఫ్ ది మెటల్, అదాన్ని మనం వర్క్ ఫంక్షన్ అంటాము. ఆ తర్వాత రిమైనింగ్ ఎక్స్ట్రా ఎనర్జీ ఏదైతే ఉందో దాట్ ఎనర్జీ ఈజ్ యూటిలైజ్డ్ టు ప్రొవైడ్ కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ఎజెక్టెడ్ ఎలక్ట్రాన్. ఆ ఎలక్ట్రాన్ ఏదైతే బయటకు వస్తుందో దానికి కైనెటిక్ ఎనర్జీ కింద సప్లై అవుతుంది. ఏది ఇక్కడ మనం పంపించిన దానిలో ఎక్స్ట్రా ఎనర్జీ ఏదైతే ఉందో అది. యాక్చువల్లీ ఇది ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్. సో ఈ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ నుంచి మనకి ఈ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ లో సో ఈ ఈక్వేషన్ 1 ని ఎలా రాసుకోవచ్చో చూడండి. ఈ ఈక్వేషన్ 1 ని నేను ఎట్లా రాస్తున్నామంటే h mu, ఓకే, కైనెటిక్ ఎనర్జీని ఒక సైడ్ ఉంచేసి రిమైనింగ్ ఇది ఒక తీసుకొచ్చేస్తాం అనుకోండి. హాఫ్ mv స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు h mu మైనస్ h mu నాట్. ఇది ఎలా ఉంది నాన్న, ఇది కైనెటిక్ ఎనర్జీ ఇస్ ఈక్వల్ టు ఓకే mx ప్లస్ c ఫామ్ లో ఉంది. mx ప్లస్ c వేర్ m అంటే ఏంటిది నాన్న, ఇది x అంటే ఫ్రీక్వెన్సీ తీసుకున్నాం అనుకోండి, ఇదేంటిది y. సో y ఇస్ ఈక్వల్ టు mx ప్లస్ c ఫామ్ లో ఉంది కాబట్టి లెట్స్ డ్రా గ్రాఫ్. గ్రాఫ్ వస్తే ఏమవుతుంది ఇక్కడ నెగిటివ్ ఇంటర్సెప్టెడ్ y యాక్సిస్ మీద, ఇది y యాక్సిస్ మీద ఏం తీసుకోవాలి మనం, కైనెటిక్ ఎనర్జీ తీసుకోవాలి. సో y యాక్సిస్ మీద కైనెటిక్ ఎనర్జీ, x యాక్సిస్ మీద వచ్చేసరికి ఫ్రీక్వెన్సీ తీసుకున్నాం అనుకోండి. అప్పుడు ఏమవుతుంది నాన్న, ఇట్ ఈస్ ద స్ట్రైట్ లైన్. ఏమవుతుంది నాన్న, హ్యావింగ్ ఎన్ ఇంటర్సెప్ట్ ఎక్కడ నెగిటివ్ ఇంటర్సెప్ట్ ఆన్ y యాక్సిస్. y యాక్సిస్ మీద నెగిటివ్ ఇంటర్సెప్ట్ ఉండాలి. సో ఇట్లా వస్తుంది నెగిటివ్ ఇంటర్సెప్ట్. ఓకేనా, ఈ నెగిటివ్ ఇంటర్సెప్ట్ ఏదైతే ఉందో ఇదేంటిది యాక్చువల్ గా h mu naught. అయితే ఇక్కడ ఫ్రీక్వెన్సీ ఏదైతే ఉందో ఆ ఫ్రీక్వెన్సీ ఎక్కడ టచ్ అవుతుంది, ఇక్కడ mu naught దగ్గర టచ్ అవుతుంది. mu naught దగ్గర టచ్ అవుతుంది. చూడండి ఇప్పుడు ఫ్రీక్వెన్సీ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ ఏమవుతుంది నాన్న, కైనెటిక్ ఎనర్జీ ఇంక్రీజ్ అవుతుంది. ఒకవేళ ఈ mu naught కన్నా తక్కువగా ఉందనుకోండి, ఏది మనం సప్లై చేసే ఫ్రీక్వెన్సీ ఏదైతే ఉందో, ఏమైనా ఏదైతే ఎనర్జీ ఇస్తున్నామో ఆ ఎనర్జీ కనుక దీనికన్నా తక్కువగా ఉందనుకోండి, అప్పుడు కైనెటిక్ ఎనర్జీ ఉంటుందా, ఉండదు. అంటే నో ఎజెక్టెడ్ ఎలక్ట్రాన్స్ అనేవి ఉండవు. రైట్. సో ఇక్కడ అలాగే దీనికి ఇంకో ఫామ్ లో కూడా తెచ్చుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఈ ఈక్వేషన్ ని h కామన్ గా తీసామనుకోండి, అప్పుడు ఏమవుతుంది హాఫ్ mv స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు h కామన్ గా తీస్తే mu మైనస్ mu నాట్. ఓకే, అప్పుడు ఏమవుతుంది నాన్న, ఇది y ఇస్ ఈక్వల్ టు mx ఫామ్ లో ఉంది. y is equal to mx ఫామ్ లో. అప్పుడు ఏంటి నాన్న, గ్రాఫ్ ఇట్స్ అ స్ట్రైట్ లైన్ పాసింగ్ త్రూ ఆరిజిన్. అప్పుడు y మీద ఏం తీసుకోవాలి, కైనెటిక్ ఎనర్జీ. x మీద ఏం తీసుకోవాలి నాన్న, mu మైనస్ mu నాట్ తీసుకుంటే అప్పుడు మనకి ఎట్లా వస్తుంది, గ్రాఫ్ ఇలా వస్తుందమ్మా మనకి. నెక్స్ట్ వచ్చేసరికి ఇంకొకటి, ఇప్పుడు ఎనర్జీ గురించి మాట్లాడాము. నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇంటెన్సిటీకి ఎజెక్టెడ్ ఎలక్ట్రాన్స్ కి రిలేషన్ ఎట్లా ఉంటుంది. ఇంటెన్సిటీ, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటెన్సిటీ అంటే ఏంటి నాన్న, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటెన్సిటీ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది నాన్న, నెంబర్ ఆఫ్ ఫోటాన్స్ per unit area per unit time. నెంబర్ ఆఫ్ ఫోటాన్స్ పర్ యూనిట్ ఏరియా యూనిట్ టైం, దాన్ని మనం ఏమంటాము, ఇంటెన్సిటీ అంటాం. సో ఇంటెన్సిటీ అంటే ఏంటి, నెంబర్ ఆఫ్ ఫోటాన్స్ పర్ యూనిట్ ఏరియా యూనిట్ టైం. మరి ఇంటెన్సిటీ ఎప్పుడైతే వచ్చిందో సార్ కైనెటిక్ ఎనర్జీకి ఇంటెన్సిటీకి రిలేషన్ ఏంటి, కైనెటిక్ ఎనర్జీ అంటే ఇంటెన్సిటీ అలాంగ్ x యాక్సిస్ తీసుకొని కైనెటిక్ ఎనర్జీ అలాంగ్ y యాక్సిస్ తీసుకుంటే ఇంటెన్సిటీ నేను ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తే కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ఎలక్ట్రాన్ ఎజెక్టెడ్ ఎలక్ట్రాన్ ఏమన్నా చేంజ్ అవుతుందా అంటే దెర్ ఈజ్ నో చేంజ్. ఎందుకంటే ఇక్కడ ఇంటెన్సిటీ అంటే నెంబర్ ఆఫ్ ఫోటాన్స్ ఇంక్రీజ్ అవుతున్నాయి కానీ ఈచ్ ఫోటాన్ యొక్క ఎనర్జీ అయితే ఇంక్రీజ్ అవ్వట్లా. కానీ ఈ కైనెటిక్ ఎనర్జీ అనేది దేని మీద డిపెండ్ అవుతుంది నాన్న, ఈచ్ ఫోటాన్ ఎనర్జీ మీద డిపెండ్ అవుతుంది ప్లస్ కైనెటిక్ ఎనర్జీ. ఈ కైనెటిక్ ఎనర్జీ దేని మీద డిపెండ్ అవుతుంది, ఈచ్ సింగిల్ ఫోటాన్ యొక్క ఎనర్జీ మీద డిపెండ్ అవుతుంది కానీ ఇంటెన్సిటీ ఎన్ని ఉన్నాయనే దాని మీద డిపెండ్ అవుతుంది. ఒక ఫోటాన్ కి ఒక ఎలక్ట్రాన్ మాత్రమే బయటకు వస్తుంది, అవునా కాదా. సో అట్లా, సో కైనెటిక్ ఎనర్జీ. ఇప్పుడు మరి ఇంటెన్సిటీ ఇంక్రీజ్ చేస్తే ఏమవుతుంది సార్, ఇంటెన్సిటీ ఇంక్రీజ్ చేస్తే ఏమవుతుంది సార్ అంటే నెంబర్ ఆఫ్ ఎజెక్టెడ్ ఎలక్ట్రాన్స్ ఇంక్రీజ్ అవుతాయి. నెంబర్ ఆఫ్ ఎజెక్టెడ్ ఎలక్ట్రాన్స్ ఇంక్రీజ్ అవుతాయి కానీ
ఈచ్ ఎలక్ట్రాన్ కైనెటిక్ ఎనర్జీ మారదు. నెంబర్ ఆఫ్ ఎజెక్టెడ్ ఎలక్ట్రాన్స్ ఇంక్రీజ్ అవుతాయి. ఓకే, నెంబర్ ఆఫ్ ఎజెక్టెడ్ ఎలక్ట్రాన్స్ ఇంక్రీజ్ అవుతాయి కానీ ఈచ్ కైనెటిక్ ఎనర్జీ మాత్రం ఇంక్రీజ్ అవుతుంది. మరి కైనెటిక్ ఎనర్జీ దేని మీద డిపెండ్ అవుతుంది అంటే తెలుసు కదా మనకి. దేని మీద డిపెండ్ అవుతుంది నాన్న? ఫ్రీక్వెన్సీ మీద డిపెండ్ అవుతుంది. అంటే ఎనర్జీ ఆఫ్ ఫోటాన్ మీద డిపెండ్ అవుతుంది. ఇది ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్. సో నెక్స్ట్ వచ్చేసరికి ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్. నాన్న ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్ ఒకసారి చూడండి మీరు. స్పెక్ట్రమ్ లో ఎక్కడ నుంచి ఎక్కడ వరకు ఉంటాయి, కాస్మిక్ రేస్ దగ్గర నుంచి రేడియో వేవ్స్ అక్కడ మొత్తం ఒకసారి స్పెక్ట్రమ్ ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి మనకి బ్లాక్ బాడీ రేడియేషన్స్. బ్లాక్ బాడీ రేడియేషన్స్. సో బ్లాక్ బాడీ రేడియేషన్స్ వచ్చేసరికి ఏంటిది నాన్న? ఎప్పుడైతే మనము సమ్ హీట్ అనేది సమ్ టెంపరేచర్ అనేది సప్లై చేసామో అప్పుడు మనకి చూడండి బ్లాక్ బాడీ రేడియేషన్స్ లో మనకి ఏముంటుంది అంటే ఇంటెన్సిటీకి అండ్ ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ ఇంటెన్సిటీ వచ్చేసరికి నెక్స్ట్ వచ్చేసరికి వేవ్ లెంత్. ఇక్కడ ఏం తీసుకుందాము? అలాంగ్ వేవ్ లెంత్. అలాంగ్ ఎక్స్ యాక్సిస్ మీద వేవ్ లెంత్ తీసుకున్నాము, వై యాక్సిస్ మీద ఇంటెన్సిటీ తీసుకున్నాం అనుకోండి. అప్పుడు గ్రాఫ్స్ ఎలా వస్తాయి మనకి? ఇలా. దీని ఏంటంటే ఎట్ టెంపరేచర్ T1 అనుకోండి. అట్లాగే నెక్స్ట్ ఎట్ టెంపరేచర్ T2 వచ్చేసరికి ఇలా ఉంది అనుకుందాం. ఎట్ టెంపరేచర్ T2 అంటే ఏంటి నాన్న? ఇప్పుడు చూడండి ఇది వచ్చేసరికి లాంబ్డా మాక్సిమం, లాంబ్డా ఎట్ T1. అట్లాగే ఇది వచ్చేసరికి ఏంటి నాన్న? లాంబ్డా 2 ఎట్ T2. అంటే ఇప్పుడు హై టెంపరేచర్ ఏది? వాట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ దీస్ టూ అండ్ దీస్ టూ? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇటు లాంబ్డా వచ్చేసరికి ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి ఇక్కడ ఏంటిది నాన్న? లాంబ్డా 2 ఈజ్ లెస్ దాన్ లాంబ్డా 1. ఓకే, సో వేవ్ లెంత్ తక్కువగా ఉంది కాబట్టి ఎనర్జీ ఏముంటుంది నాన్న? ఎక్కువగా ఉంటుంది. వేవ్ లెంత్ తక్కువగా ఉంది కాబట్టి ఎనర్జీ ఏమవుతుంది? ఎక్కువగా ఉంటుంది. సో ఇక్కడ టెంపరేచర్ కి ఎనర్జీకి రిలేషన్ తెలుసు కదా మీకు. సో ఇక్కడ ఏంటిది నాన్న? టెంపరేచర్ అనేది T2 ఈజ్ గ్రేటర్ దాన్ T1. టెంపరేచర్ అనేది ఎట్లా? T2 ఈజ్ గ్రేటర్ దాన్ T1. అయితే ఇక్కడ దీన్ని బట్టి మనకి ఏం అర్థమవుతుందంటే యాజ్ టెంపరేచర్ ఇంక్రీజెస్ లాంబ్డా మ్యాక్స్ లేదా మాక్సిమం వేవ్ లెంత్ ఏదైతే ఉందో ఇట్స్ షిఫ్ట్స్ టువర్డ్స్ షార్టర్ వేవ్ లెంత్ సైడ్. ఓకేనా? సో టెంపరేచర్ ఇంక్రీజ్ చేసే కొద్ది ఏమవుతుంది నాన్న? లాంబ్డా మాక్సిమం అనేది వేవ్ లెంత్ ఆఫ్ మాక్సిమం వచ్చేసరికి ఏమవుతుంది నాన్న? మనకి షార్టర్ వేవ్ లెంత్ షిఫ్ట్ అవుతుంది. షార్టర్ వేవ్ లెంత్ అంటే ఏంటి నాన్న? హై ఎనర్జీ రేస్. ఇది బ్లాక్ బాడీ రేడియేషన్స్. నెక్స్ట్ ఎప్పుడైతే బ్లాక్ బాడీ రేడియేషన్స్ వచ్చాయో ఇక్కడ మనకేంటంటే మోస్ట్లీ ఒక సైంటిస్ట్ తెలుసు కదా, ఆయన ఏమి ఇచ్చారు నాన్న? దే ఎజెక్టెడ్ ఎక్స్రేస్ ఏవైతే బయటకు వస్తున్నాయో వాటి ఫ్రీక్వెన్సీకి అటామిక్ నెంబర్ కి రిలేషన్ ఇచ్చారు. ఏమిచ్చారు? √μ = A × Z - B. ఇక్కడ నుంచే మనకి అటామిక్ నెంబర్ అనేది ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. అటామిక్ నెంబర్ అనేది ఇక్కడ నుంచే కదా మనకి ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. అంతకుముందు ఏంటిది నాన్న? పీరియాడిక్ టేబుల్లో జస్ట్ మనకి ఏంటి అప్పటి నుంచి మాస్ మాత్రమే తీసుకునేవాళ్ళు. కానీ ఎప్పుడైతే ఇక్కడ ఈ ఎక్స్పెరిమెంట్ చేశారో మోస్ట్లీ అప్పటి నుంచి మనకి ఏంటంటే అటామిక్ నెంబర్ ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. ఇక్కడ యూజ్ చేసే ఫ్రీక్వెన్సీ ఏంటిది? ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్ఫెక్ట్ బ్లాక్ బాడీ అయితే మనకి ప్రెసెంట్ అయితే ఎగ్జాక్ట్ గా లేదు. పర్ఫెక్ట్ బ్లాక్ బాడీ ఉండటం అనేది జస్ట్ అదొక ఐడియా మాత్రమే, అది రియల్ గా ఎగ్జిస్ట్ అవ్వదు. ఓకే, సో నార్మల్ గా ఒక బ్లాక్ కోటెడ్ ఏదన్నా ఒక బ్లాక్ కోటెడ్ ప్లాటినం కానీ అలాంటివి ఏమన్నా తీసుకుని వాటికి హై టెంపరేచర్ ఇచ్చినప్పుడు అదేం చేస్తుందన్న రేస్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అనేది రిలీజ్ చేస్తుంది. సో దాని అకార్డింగ్ గా ఎక్స్పెరిమెంట్ చేశారు. ఇదంతా మనకు తెలిసిందే. ఓకే, ఇది వచ్చేసరికి ఏంటిది? ఎలక్ట్రోమాగ్నెటిక్స్ వేవ్స్ నుంచి, అదే బ్లాక్ బాడీ రేడియేషన్స్. ఇది వచ్చేసరికి బ్లాక్ బాడీ రేడియేషన్స్. నెక్స్ట్ వచ్చేసరికి ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ చూసాము. సో ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ లో ఇంకొంచెం ఉంది పార్ట్, అదేంటో చూడండి నాన్న. స్టాపింగ్ పొటెన్షియల్. సో స్టాపింగ్ పొటెన్షియల్ వచ్చేసరికి ఏంటిదంటే ఈ పొటెన్షియల్ వచ్చేసరికి లెట్ ఇట్ బి V0. ఇది మ్యూ కాదు నాన్న, క్యాపిటల్ V0 అనుకుందాం. సో స్టాపింగ్ పొటెన్షియల్ వచ్చేసరికి ఈ V0 ఈజ్ ఈక్వల్ టు అక్కడ ఏమవ్వాలి నాన్న? ఇంతకు ముందు ఏదైతే ఉందో కైనెటిక్ ఎనర్జీ రిలేషన్ తెలుసుగా. సో మనకి సప్లై చేస్తున్న పొటెన్షియల్ ఏదైతే ఉందో అది ఎలక్ట్రాన్ కైనెటిక్ ఎనర్జీకి ఈక్వల్ గా ఉండాలి.
ఎలక్ట్రాన్ కైనెటిక్ ఎనర్జీకి ఈక్వల్ గా ఉండే. ఎలక్ట్రాన్ కైనెటిక్ ఎనర్జీకి తర్వాత ఫ్రీక్వెన్సీకి రిలేషన్ తెలుసుగా, h mu into mu naught. సో ఇక్కడ స్టాపింగ్ పొటెన్షియల్ ఫ్రీక్వెన్సీకి రిలేషన్ ఉంటుంది. ఇక్కడ స్టాపింగ్ పొటెన్షియల్ కి ఫ్రీక్వెన్సీకి, అలా కాకుండా స్టాపింగ్ పొటెన్షియల్ కి తర్వాత వెలాసిటీ ఆఫ్ ఎలక్ట్రాన్ కి రిలేషన్, ఇట్లా ఇక్కడ మూడింటికి రిలేషన్ వస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి మనం చూడండి స్పెక్ట్రా అండ్ అటామిక్ మోడల్స్. నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఏంటన్నా స్పెక్ట్రా అండ్ అటామిక్ మోడల్స్. స్పెక్ట్రా అండ్ అటామిక్ మోడల్స్. స్పెక్ట్రా, అసలు ఫస్ట్ స్పెక్ట్రాలో ఏమేమి స్పెక్ట్రాస్ ఉన్నాయో చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీటిలో మనకి కంటిన్యూస్ స్పెక్ట్రమ్ ఒకటి, డిస్కంటిన్యూస్ స్పెక్ట్రమ్ ఒకటి, కంటిన్యూస్ ఒకటి, డిస్కంటిన్యూస్ ఒకటి. ఓకే, వీటిల్లో ఇవి రెండు ఉన్నాయి, కంటిన్యూస్, డిస్కంటిన్యూస్. అట్లాగే వీటిని బ్రాడ్లీ ఈ స్పెక్ట్రమ్స్ ని ఇంకొక 2 కేటగిరీస్ చేస్తాము. ఏంటిది? అబ్జార్ప్షన్ స్పెక్ట్రమ్, అట్లాగే ఎమిషన్ స్పెక్ట్రమ్. అబ్జార్ప్షన్ స్పెక్ట్రమ్, ఎమిషన్ స్పెక్ట్రమ్. ఈ ఎమిషన్ స్పెక్ట్రమ్ లో కూడా మళ్ళీ ఒక 2 కేటగిరీస్ ఉన్నాయి. ఏంటివి? లైన్ స్పెక్ట్రమ్, లైన్ స్పెక్ట్రమ్, బ్యాండ్ స్పెక్ట్రమ్. ఓకే, సో కంటిన్యూస్, డిస్కంటిన్యూస్, తర్వాత అబ్జార్ప్షన్, ఎమిషన్. ఇవి మీరు ఆల్రెడీ ఐపీకి ఓరియంటెడ్ లో మనం చదివేసాము. ఇది ఒకసారి చూడండి అన్న. ఓకే, ఇవి స్పెక్ట్రమ్స్ గురించి. నెక్స్ట్ వచ్చేసరికి ఇంపార్టెంట్ ఏంటంటే హైడ్రోజన్ స్పెక్ట్రమ్. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటిది నాన్న? హైడ్రోజన్ స్పెక్ట్రమ్. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి? హైడ్రోజన్ స్పెక్ట్రమ్. సో హైడ్రోజన్ స్పెక్ట్రమ్ గురించి చెప్పాలి అంటే చూడండి ఒకసారి మనకి. ఓకే, సో n is equal to 1, n is equal to 2, n is equal to 3, n is equal to 4, n is equal to 5, n is equal to 6, n is equal to 7. దీంట్లో ఒకవేళ ఎక్సైటెడ్ స్టేట్ కి వెళ్ళిన ఎలక్ట్రాన్ కనుక కంప్లీట్ గా గ్రౌండ్ స్టేట్ కి వస్తూ ఉంటుంటే అన్ని కూడా మనకి గ్రౌండ్ స్టేట్ కి రావాలి. వాట్ ఎవర్ ద ఇనిషియల్ పొజిషన్ ఆఫ్, అక్కడ ఈ పొజిషన్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఎక్కడైనా ఉండనివ్వండి, కానీ ఫైనల్ స్టేజ్ మాత్రం ఒకవేళ గ్రౌండ్ స్టేట్ కి వచ్చింది అనుకోండి, అప్పుడు మనకి ఎమిషన్ స్పెక్ట్రమ్ ఆఫ్ హైడ్రోజన్ వస్తుంది. ఓకే, సో ఎప్పుడైతే గ్రౌండ్ స్టేట్ కి వచ్చినాయో ఈ లైన్స్ అన్నిటిని మనం ఏమంటాం? లైమన్ సిరీస్ అంటాం. లైమన్ సిరీస్. ఓకే, లైమన్. ఆ తర్వాత ఇక్కడికి వచ్చినాయి అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ అన్ని తెలిసి ఇవన్నీ మీకు. తర్వాత లైన్స్ ఇక్కడికి వచ్చేసరికి ఏంటిది నాన్న? లైమన్ సిరీస్, తర్వాత బాల్మన్ సిరీస్. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటిది నాన్న? బ్రాకెట్. ఓకే, సారీ, ప్యాషన్. నెక్స్ట్ బ్రాకెట్. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటిది నాన్న? పీ ఫండ్. ఓకే, పీ ఫండ్. దీంట్లో మనకి క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నారంటే చూడండి, లైమన్ సిరీస్ లో ఏదైనా ఒక సిరీస్ తీసుకుంటే దానిలో ఫస్ట్ లైన్ ఏదైతే ఉంటుందో దాన్ని ఆల్ఫా లైన్ అంటారు. ఫస్ట్ ఏదైతే ఉందో ఆ లైన్ ఏమంటారు? ఆల్ఫా లైన్. ఇది హైడ్రోజన్ ఆటమ్ సంబంధించింది కాబట్టి ఇది హెచ్ ఆల్ఫా లైన్. ఫస్ట్ లైన్ ఏదైతే ఉందో దాన్ని హెచ్ ఆల్ఫా లైన్. సెకండ్ లైన్ ఏదైతే ఉందో హెచ్ బీటా, తర్వాత హెచ్ గామా. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటిది నాన్న? హెచ్ డెల్టా. ఓకే, మీకు కనిపిస్తుందా ఒకసారి నాన్న? క్లియర్ గానే కనిపిస్తుందా? హెచ్ గామా, హెచ్ ఆల్ఫా, హెచ్ బీటా, హెచ్ గామా, హెచ్ డెల్టా. ఓకే, రైట్. దీంట్లో నెక్స్ట్ వచ్చేసరికి ఓకే, హెచ్ ఆల్ఫా లైన్ అంటే ఎక్కడి నుంచి ఎక్కడికి రావాలి? హెచ్ ఆల్ఫా లైన్ అంటే ఏంటిది నాన్న? హెచ్ ఆల్ఫా లైన్ అంటే ఇక్కడ హయ్యర్ స్టేజ్ వచ్చేసరికి ఎన్ వచ్చేసరికి 2 నుంచి ఓకే 1 కి రావాలి. దీంట్లో మనం ఎప్పుడు కూడా ఇనిషియల్, ఫైనల్ చూసుకోవాలి. ఓకే, ఎన్ ఇనిషియల్, అట్లాగే నెక్స్ట్ ఎన్ ఫైనల్. ఇనిషియల్ గా ఎక్కడ ఉన్నది? 2. ఫైనల్ వచ్చేసరికి 1 కి వస్తుంది. ఇనిషియల్ గా 2 నుంచి ఫైనల్ కి 1 కి వస్తుంది. అంటే హెచ్ ఆల్ఫా లైన్ ఇన్ లైమన్ సిరీస్. ఒకసారి చూడండి నన్ను మళ్ళీ. లైమన్ సిరీస్ లో హెచ్ ఆల్ఫా లైన్ అన్నాం అనుకో, ఎక్కడి నుంచి ఎక్కడికి రావాలి నాన్న? 2 నుంచి 1 కి రావాలి.
2 నుంచి 1 కు వచ్చే లైన్, 2 నుంచి 1 కు వచ్చే లైన్. దీంట్లో n1 ఎప్పుడు ఏంటి నాన్న? ఫైనల్. ఫైనల్ అంటే ఏంటి? 1. ఓకే, n2 వచ్చేసరికి ఏంటిది? 2. ఇది హెచ్ ఆల్ఫా లైన్. అండ్ సమ్ టైమ్స్ దీన్ని ఏమంటారంటే లైమన్ సిరీస్ లో లాంగెస్ట్ వేవ్ లెంత్. లాంగెస్ట్ వేవ్ లెంత్ ఎందుకంటే ఇక్కడ ఎనర్జీ డిఫరెన్స్ తక్కువగానే ఉంది కాబట్టి ఎనర్జీ తక్కువగా ఉంటుంది. సో ఎనర్జీ తక్కువగా ఉంది అంటే వేవ్ లెంత్ ఎక్కువగా ఉంటుంది. తెలుసు కదా మనకి, ఇన్వర్స్లీ రిలేటెడ్ కదా. సో ఇక్కడికి వచ్చేసరికి లాంగెస్ట్ వేవ్ లెంత్. ఓకే, లాంగెస్ట్ వేవ్ లైన్, లాంగెస్ట్ స్పెక్ట్రల్ లైన్ ఇన్ లైమన్ సిరీస్ అని అడిగారు అనుకోండి, అదేంటిది? హెచ్ ఆల్ఫా లైన్. హెచ్ ఆల్ఫా లైన్ వచ్చేసరికి ఏంటిది? n1 = 1, n2 = 2. అట్లాగే లాంగెస్ట్ తర్వాత షార్టెస్ట్ వేవ్ లెంత్. షార్టెస్ట్ వేవ్ లెంత్ ఇన్ లైమన్ సిరీస్ అని అడిగారు అనుకోండి. సో షార్టెస్ట్ లైన్ అంటే ఎక్కడి నుంచి ఒకటికి వస్తుంది అన్న? ఇన్ఫినిటీ దగ్గర నుంచి ఒక 1కి రావాలి. అట్లాగే n1 అంటే ఏంటి? 1. అప్పుడు n2 ఏమవుతుంది? ఇన్ఫినిటీ. ఓకే, ఈ కేసులో మనకి ఏంటిది? షార్టెస్ట్ వేవ్ లెంత్ అంటే హై ఎనర్జీ అని. ఓకే, హై ఎనర్జీ అని చెప్పి. సో ఇక్కడికి వచ్చేసరికి ఏంటిది నాన్న? లో ఎనర్జీ, ఇది వచ్చేసరికి హై ఎనర్జీ. ఇక్కడ ఏమో హయ్యర్ వేవ్ లెంత్, ఇది వచ్చేసరికి లోవర్ వేవ్ లెంత్. వీటి మీద క్వశ్చన్స్ ఇలా అడుగుతున్నారు. నెక్స్ట్ వచ్చేసరికి స్మాల్ ఎనర్జీ, హై ఎనర్జీ చూసాం కదా. నెక్స్ట్ వచ్చేసరికి ఎనర్జీ డిఫరెన్స్ పెట్టి, ఓకే నెక్స్ట్ చూడండి అన్న, ఇది రైట్ నాన్న. ఒకసారి ఎనర్జీ చూద్దాం చూడండి. ఎనర్జీకి వచ్చేసరికి డెల్టా ఈజ్ ఈక్వల్ టు ఆర్ ఇంటూ 1/n1² మైనస్ 1/n2². n1 n2 అంటే మీకు తెలుసు. లైమన్ సిరీస్ కి వచ్చేసరికి n1 ఎంత? ఎప్పుడు కూడా 1 ఉంటుంది. బామా సిరీస్ కి వచ్చేసరికి n1 ఎంత ఉంటుంది? 2 ఉంటుంది. ఓకేనా. సో లోయెస్ట్ ఎనర్జీ ఏదైతే ఉందో దాన్ని n1 అనుకుంటాము, హైయెస్ట్ ఎనర్జీ ఏదైతే ఉందో అది n2 అనుకుంటాం. తెలిసిందే కదా, రైట్. సో ఇక్కడ దాన్ని బట్టి మనము ఎనర్జీ కూడా క్యాలిక్యులేట్ చేయొచ్చు. నెక్స్ట్ ఎనర్జీకి వచ్చేసరికి ఇంకా ఏమేమి రిలేషన్స్ ఉన్నాయి ఇక్కడ? ఎనర్జీ కనుక్కోమంటే ఇది. ఒకవేళ ఫ్రీక్వెన్సీ కనుక్కోమంటే ఏంటన్నా? హెచ్ మ్యూ ఈజ్ ఈక్వల్ టు ఆర్ ఇంటూ 1/n1² మైనస్ 1/n2². అలాగే ఒకవేళ మ్యూ అంటే ఫ్రీక్వెన్సీ కనుక్కోవాలి అనుకోండి, యూ ఈజ్ ఈక్వల్ టు r/h 1/n1² మైనస్ 1/n2². ఇలా డిఫరెంట్ గా. ఒకవేళ ఇక్కడ కనుక లాంబ్డా ఫైండ్ అవుట్ చేయమని అనుకో, hc/λ. మ్యూ ఈజ్ ఈక్వల్ టు ఏంటిది నాన్న? మ్యూ ఈజ్ ఈక్వల్ టు ఏంటిది? c/λ ఈజ్ ఈక్వల్ టు r/h ఇంటూ 1/n1² మైనస్ 1/n2². 1/n1² మైనస్ 1/n2². అట్లాగే 1/λ. ఒకవేళ 1/λ అనుకున్నాం అనుకో, దాన్ని మనం ఏమంటాం? వేవ్ నెంబర్. వేవ్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు r/h ఇంటూ r/h c వస్తుంది కదా ఇక్కడికి, r/h ఇంటూ 1/n1² మైనస్ 1/n2². అంటే ఒక లైన్ ఏదైతే బయటకు వస్తుందో హైడ్రోజన్ స్పెక్ట్రమ్ లో, ఆ లైన్ యొక్క ఎనర్జీ చెప్పమంటే ఈ ఈక్వేషన్ వాడతాం. ఆ లైన్ యొక్క ఫ్రీక్వెన్సీ చెప్పమంటే ఈ ఈక్వేషన్ వాడతాం. ఆ లైన్ యొక్క వేవ్ నెంబర్ కానీ చెప్పమంటే ఈ ఈక్వేషన్ వాడతాం. అట్లాగే ఆ వేవ్ లెంత్ అడిగారు అనుకోండి, ఈ ఈక్వేషన్ యూజ్ చేస్తాం. వేవ్ లెంత్ వచ్చేసరికి ఈ ఈక్వేషన్ ఒకటి యూజ్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసరికి చూడండి, ఇదంతా ఏ కేసులో? హైడ్రోజన్ స్పెక్ట్రమ్ కేసులో. హైడ్రోజన్ కేసులో. హైడ్రోజన్ అంటే అటామిక్ నెంబర్ Z ఈజ్ ఈక్వల్ టు ఎంత? 1. మరి అదర్ దాన్ హైడ్రోజన్స్ కి వచ్చేసరికి అటామిక్ నెంబర్ చేంజ్ అవుతుంది కదా. అప్పుడు ఏమవుతుంది? వీటన్నిటికీ కూడా Z² తో మల్టిప్లై చేసుకుంటాం. ఎందుకంటే ఎనర్జీకి వచ్చేసరికి, ఎనర్జీకి దీనికి రిలేషన్ వచ్చేసరికి Z² తో ఉంటుంది. అది నేను నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ ఇది కంటిన్యూషన్ చెప్దాం. సో ఇక్కడ ప్రతిదానికి ఏమొస్తుందా? Z² వస్తుంది. అటామిక్ నెంబర్, స్క్వేర్ ఆఫ్ ది అటామిక్ నెంబర్ తో మల్టిప్లై చేస్తే మనకి అదర్ ఐటమ్స్ కి అదర్ దాన్ హైడ్రోజన్ ఐటమ్ కి మనకి ఎనర్జీ కానీ, ఫ్రీక్వెన్సీ కానీ, వేవ్ నెంబర్ కానీ, వేవ్ లెంత్ కానీ క్యాలిక్యులేట్ చేయడానికి ఈ ఫార్ములాస్ యూజ్ అవుతాయి. రైట్. నెక్స్ట్ వచ్చేసరికి చూడండి నాన్న, మాక్సిమం నెంబర్ ఆఫ్ స్పెక్ట్రల్ లైన్స్. మాక్సిమం నెంబర్ ఆఫ్ స్పెక్ట్రల్ లైన్స్. మాక్సిమం నెంబర్ ఆఫ్ స్పెక్ట్రల్ లైన్స్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఫార్ములా ఏం యూజ్ చేస్తామంటే n × n+1 డివైడెడ్ బై 2 ద నెంబర్ ఆఫ్ స్పెక్ట్రల్ లైన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఏమంటారంటే, ఒకటి ఫైనల్ స్టేజ్ ఏంటంటే 5 ఇచ్చారు. ఓకే, అట్లాగే అదేంటంటే లైమన్ సిరీస్ కి వస్తుంది అంటే 1 కి వచ్చేస్తుంది. ఇక్కడ నుంచి ఎలక్ట్రాన్ ఇక్కడ నుంచి రావాలి. సో ఎన్ని పాత్రలు వస్తుంది, అది వచ్చేటప్పుడు ఎన్ని నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ బయటకి ఇస్తుంది అంటే వీ కెన్ క్యాలిక్యులేట్ ఫ్రమ్ దిస్ ఫార్ములా నెంబర్ ఆఫ్ స్పెక్ట్రల్ లైన్స్, వేర్ n ఈజ్ ఈక్వల్ టు n2 మైనస్ n1. n1 అంటే ఏంటిది నాన్న ఇప్పుడు ఇక్కడ? సో ఇది n1, ఇది n2.
ఓకే, సో n2 మైనస్ n1, n2 మైనస్ n1 ఎంత వస్తుంది ఇక్కడ? ఫర్ ఎగ్జాంపుల్ దీనిలో ఎన్ని వచ్చిందన్నా n2 మైనస్ n1 అంటే 4 వస్తుంది. సో ఇక్కడ ఏమొస్తుంది? నెంబర్ ఆఫ్ స్పెక్ట్రల్ లైన్స్ ఎన్ని వస్తాయి అక్కడ నుంచి ఇక్కడికి వచ్చేటప్పుడు? 4 ఇంటూ 4 ప్లస్ 1 డివైడెడ్ బై 2 అంటే 4 5 20 అంటే నెంబర్ ఆఫ్ లైన్స్ ఎన్ని వస్తాయి? 10 వస్తాయి. అవి ఎలా వస్తాయో కూడా మీకు తెలుసు. 1 2 3 4 5 అంటే ఒకటి డైరెక్ట్ గా రావచ్చు. నెక్స్ట్ ఏంటిది నాన్న? ఇట్లా వెళ్ళి ఇంకొక లైన్, అట్లాగే ఇది ఇక్కడ దాకా వచ్చేసి ఒక లైన్, అలాగే ఇది ఇక్కడ దాకా వచ్చేసి ఇక్కడ నుంచి ఒక లైన్. నెంబర్ ఆఫ్ లైన్స్ ఎన్ని? 4. ఆ తర్వాత ఒకవేళ ఇక్కడ నుంచి డైరెక్ట్ గా ఒకటి వచ్చేసింది అనుకోండి, అప్పుడు ఇక్కడ ఒకటి, నెక్స్ట్ ఇటు ఒకటి, నెక్స్ట్ ఇటు ఒకటి. నెంబర్ ఆఫ్ లైన్స్ 3, తర్వాత 2, తర్వాత 1. వీటి సమ్ చేస్తే ఎంత అవుతుంది నాన్న? చూడండి ఒకసారి. 5 ప్లస్ 5 10. అట్లా మనకి 10 స్పెక్ట్రల్ లైన్స్ వస్తాయి. స్పెక్ట్రల్ లైన్స్, నెంబర్ ఆఫ్ స్పెక్ట్రల్ లైన్స్ క్యాలిక్యులేట్ చేయాలంటే మనం ఈ ఫార్ములా యూస్ చేస్తాం, వేర్ n is equal to n2 minus n1. n2 minus n1. నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడు ఇప్పటివరకు మనం చూసింది ఏంటి? బోర్స్ కి వెళ్లే ముందు మనం ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ గురించి అబ్జర్వ్ చేయాలి. ఆ తర్వాత హైడ్రోజన్ స్పెక్ట్రమ్ గురించి చూడాలి. నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసరికి బోర్స్ మోడల్. ఇప్పుడు మనకి ఏమొచ్చింది? బోర్స్ మోడల్. బోర్స్ మోడల్ లో మనకి ఫస్ట్ ఏమొస్తుంది నాన్న? మీకు పాస్టులేట్స్ ఇవన్నీ మీరు చూడండి. ఓకే, వీటిలో MVR ఈజ్ ఈక్వల్ టు NH by 2π, NH by 2π. అండ్ సమ్ టైమ్స్ ఏం రాస్తాం నాన్న? H by 2π ని H బార్ లా రాస్తాం. ఓకే, అంటే ఇప్పుడు ఏమవుతుంది? NH బార్ లాగా రాయొచ్చు దీన్ని కూడా. ఓకే, సో MVR ఈజ్ ఈక్వల్ టు NH by 2π. నెక్స్ట్ దీన్ని మనం ఏమంటాము? యాంగులర్ మొమెంటం అంటారు. యాంగులర్ మొమెంటం ఆఫ్ ఎలక్ట్రాన్ రివాల్వింగ్ ఇన్ అరౌండ్ న్యూక్లియస్. ఎలక్ట్రాన్ ఏదైతే రివాల్వ్ అవుతుందో న్యూక్లియస్ చుట్టూ, దానికి ఉండే యాంగులర్ మొమెంటం. ఈ యాంగులర్ మొమెంటం ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు నాన్న? యాంగులర్ మొమెంటం ఈజ్ ఈక్వల్ టు I ఇంటూ ఒమేగా. తెలుసు కదా? సో I అంటే ఏంటిది నాన్న? రొటేషనల్. ఇక్కడ ఏంటిది నాన్న? మొమెంటం అంటే ఏంటి? మాస్ ఇంటూ వెలాసిటీ. మొమెంటం అంటే ఏంటన్నా? మాస్ ఇంటూ వెలాసిటీ. ఒమేగా అంటే యాంగులర్ వెలాసిటీ. ఇక్కడికి వచ్చేసరికి ఏంటిది నాన్న? I వచ్చేసరికి ఏంటిది? ఇది రొటేషనల్ ఇనర్షియా అంటాం. I వచ్చేసరికి ఏమంటారు ఇక్కడ? రొటేషనల్ ఇనర్షియా. ఇక్కడ ఒమేగా వచ్చేసరికి ఏంటిది నాన్న? రొటేషనల్. ఒమేగా వచ్చేసరికి ఏమంటిది నాన్న? ఇది యాంగులర్ వెలాసిటీ. యాంగులర్ వెలాసిటీ. అట్లాగే ఈ రెండిటికి రిలేషన్ చూస్తే ఒకసారి I ఈజ్ ఈక్వల్ టు ఎలా రాసుకోవచ్చు అంటే మనము MEV స్క్వేర్, MEV స్క్వేర్, మాస్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఇంటూ. ఓకే, సో ఇదేంటిది? అట్లాగే నెక్స్ట్ ఒక నిమిషం నాన్న, V స్క్వేర్ కాదు రొటేషనల్ కదా, ఇది రొటేషనల్ ఎనర్జీ కదా. సో రొటేషనల్ ఎనర్జియా I ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే మాస్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఇంటూ అది ఏదైతే సమ్ రేడియస్ తో రొటేట్ అవుతుందో ఆ రొటేషనల్ రేడియస్ అనమాట, రేడియస్. ఓకే, ఇది నెక్స్ట్ వచ్చేసరికి ఒమేగా వచ్చేసరికి దీనికి ఏంటిది నాన్న? V/R, రిలేషన్ V/R. సో I ఇంటూ ఒమేగా ఏమవుతుంది? ME ఇంటూ R స్క్వేర్ ఇంటూ V/R. R క్యాన్సిల్ అయితే MEVR, అదే యాంగులర్ మొమెంటం. MVR అనేది ఎలా వస్తుంది? ఓకేనా? సో MVR, సో I ఈజ్ ఈక్వల్ టు ME ఇంటూ R స్క్వేర్ అండ్ ఒమేగా వచ్చేసరికి V/R, వెలాసిటీ ఆఫ్ ఎలక్ట్రాన్ డివైడెడ్ బై R అంటే ఏంటిది నాన్న? రేడియస్. ఓకే, సో నెక్స్ట్ చూడండి, MVR ఈజ్ ఈక్వల్ టు NH by 2π. ఇది బోర్స్ మోడల్లో. నెక్స్ట్ తర్వాత ఇప్పటి నుంచి మనకి కొన్ని ఎక్స్ప్రెషన్స్ వస్తాయి. ఈ ఎక్స్ప్రెషన్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, ఫస్ట్ వచ్చేసరికి రేడియస్ చూద్దాం. ఏం చూద్దాం నాన్న? రేడియస్ కి రిలేషన్ ఏంటి? రేడియస్ ఇన్ బోర్స్ మోడల్లో రేడియస్ కి రిలేషన్ ఏంటో చూడండి ఒకసారి. n2h² by 4π² m తర్వాత ZE², n2h² by 4π² m ZE². నాన్న వీటిలో మీరు ప్రతి దాంట్లో కూడా మీరు రెండు గుర్తుపెట్టుకోవాలి. ఒకటి ఏంటంటే కంప్లీట్ ఫార్ములా ఒకటి గుర్తుపెట్టుకోండి. కంపల్సరీగా గుర్తుపెట్టుకోవాలి. సెకండ్ ఏంటంటే ఈ కంప్లీట్ ఫార్ములాలో రేడియస్ కి అట్లాగే
n కి అట్లాగే z కి రిలేషన్, రిమైనింగ్ అన్ని ఎట్లాగో కాన్స్టెంట్స్, రిమైనింగ్ అన్ని కూడా ఎట్లాగో కాన్స్టెంట్స్. ఓకేనా? సో ఇక్కడ నుంచి నేను 3 కన్క్లూజన్స్ తీస్తాను. ఫస్ట్ ఏంటి నాన్న, ఆర్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు n స్క్వేర్ బై z. ఆర్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు n స్క్వేర్ బై z. అలాగే వీటిని ఇండివిజువల్ గా సెపరేట్ చేశాను అనుకో, ఆర్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు z స్క్వేర్. ఎప్పుడు n ఈజ్ ఈక్వల్ టు ఆర్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు n స్క్వేర్, ఎప్పుడు z ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ అయితే, z ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ అయితే. అట్లాగే ఆర్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఓకే ఆర్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు z, ఎప్పుడు n ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ అయితే, n ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్. సరే ఇవి ఎప్పుడు చెప్తాము, ఎప్పుడు చెప్తాము అంటే, ఫర్ ఎగ్జాంపుల్ z ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ అంటే హైడ్రోజన్ మాలిక్యూల్ తీసుకుందాం, హైడ్రోజన్ ఆటమ్ తీసుకుందాం. హైడ్రోజన్ ఆటమ్ అంటే z ఈజ్ ఈక్వల్ టు 1 అంటే ఫిక్స్ చేస్తాం, z అనేది ఫిక్స్ చేస్తాం. దీంట్లో ఇప్పుడు ఏంటంటే n, ఇప్పుడు హైడ్రోజన్ మాలిక్యూల్ లో న్యూక్లియస్, అదే హైడ్రోజన్ ఆటమ్ లో న్యూక్లియస్, తర్వాత ఫస్ట్ షెల్, సెకండ్ షెల్, థర్డ్ షెల్. అంటే ఇక్కడ ఏంటి నాన్న, n ఈజ్ ఈక్వల్ టు 1, n ఈజ్ ఈక్వల్ టు 2, n ఈజ్ ఈక్వల్ టు 3. ఇప్పుడు ఏమవుతుంది నాన్న, యాజ్ n ఈజ్ ఇంక్రీజింగ్, n ఇంక్రీజ్ అవుతూ ఉంటే రేడియస్ ఏమవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది. అందుకే మనం రేడియస్ ని ఇట్లా రాసుకుంటూ ఉంటాం, అంటే ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది అని చెప్పి రాస్తాం. ఓకేనా? అలాగే ఒకవేళ n ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ అంటే, ఇప్పుడు నేనేంటంటే రెండు డిఫరెంట్ ఆటమ్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఒకటేమో హైడ్రోజన్, ఇంకొకటేమో హీలియం, ఇంకొకటి హీలియం. సో హైడ్రోజన్ హీలియం లో జెడ్ వచ్చేసరికి ఏంటిది నాన్న, ఇక్కడ హైడ్రోజన్ కి 1, హీలియంకి వచ్చేసరికి జెడ్ ఎంత 2, ఇప్పుడు చూడండి నాన్న, దీనిలో ఫస్ట్ షెల్లే తీసుకుంటున్నాం, ఇక్కడ ఫస్ట్ షెల్ తీసుకుంటున్నాం. ఓకే, ఇక్కడ ఏమవుతుంది నాన్న, జెడ్ ఇంక్రీజ్ అయితే రేడియస్ ఏమవుతుంది, డిక్రీజ్ అవుతుంది. అందుకని జెడ్ ఇక్కడ నుంచి ఇక్కడ ఇంక్రీజ్ అయితే ఏమవుతుంది నాన్న, ఇక్కడికి వచ్చేసరికి ఫస్ట్ షెల్ ఏదైతే ఉందో అది కొంచెం దగ్గరకు వచ్చింది హీలియంకి వచ్చేసరికి. ఓకే, ఆ తర్వాత ఇంకా అటామిక్ నెంబర్ ఇంక్రీజ్ అయ్యేసరికి ఫస్ట్ రేడియస్ ఏమవుతుంది నాన్న, దగ్గరికి వచ్చేస్తూ ఉంటుంది, ఎస్ ఆర్బిటాల్ వచ్చేసరికి దగ్గరికి వస్తూ ఉంటుంది. క్లియరా? సో ఇట్లా మన ఫిజికల్ సిగ్నిఫికెన్సెస్ ని కన్క్లూడ్ చేయొచ్చు. సో మనకేంటంటే ఇది కంపల్సరీగా గుర్తుండాలి, నెక్స్ట్ దాని ద్వారా ఇది గుర్తుండాలి. ఒకవేళ ఇవి రెండు గుర్తున్నాయి అనుకోండి, మనం ఇవి రెండు తెచ్చుకోవచ్చు. ఓకే, మనకి మిగతావన్నీ కూడా రిలేషన్స్ తెచ్చుకోవచ్చు. సో ఫస్ట్ మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, ఇదొక ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి, అండ్ ఇదొకటి, అండ్ ఇంకొకటి కూడా ఉంది, అది యూనిట్స్ బేస్ చేసుకొని. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు సమ్ వాల్యూ ఇంటూ n స్క్వేర్ బై జెడ్, సమ్ వాల్యూ ఇంటూ n స్క్వేర్ బై జెడ్. అంటే ఇక్కడ మనం యూనిట్స్ ని బట్టి వాల్యూ అనేది మారుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లాంక్ కాన్స్టెంట్ కానీ మాస్ కానీ, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదేంటి రేడియస్ కాబట్టి యూనిట్స్ మనము హెచ్ డిఫరెంట్ వాల్యూస్ తీసుకుంటుంటే ఇక్కడ డిఫరెంట్ గా వస్తూ ఉంటుంది. ఓకేనా? సో ఇది వీటిల్లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఇదొకటి, అండ్ ఈ వాల్యూస్ కూడా మనం యాక్చువల్లీ గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ గుర్తుపెట్టుకోకపోయినా పర్లేదు, ఎందుకంటే మనకి ఎగ్జామ్ లో ఈ వాల్యూస్ వాళ్ళే ఇస్తారు, ఫ్లాంక్స్ కాన్స్టెంట్ వాల్యూ ఇస్తారు, m వాల్యూ ఇస్తారు, ఈ స్క్వేర్ వాల్యూ ఇస్తారు. రఫ్ క్యాలిక్యులేషన్ చేసినా మనం ఈ వాల్యూ తెచ్చుకోవచ్చు, సో ఇది బై హార్ట్ చేయాల్సిన అవసరం లేదు, బట్ మీకు గుర్తుంటే మాత్రం వెల్ అండ్ గుడ్. నెక్స్ట్ వచ్చేసరికి ఇది రేడియస్ గురించి నాన్న. సో ఇప్పుడు చూడండి, రేడియస్ లో అటామిక్ నెంబర్ సేమ్ గా ఉంటే, రేడియస్ లో చూసుకుంటే అటామిక్ నెంబర్ సేమ్ గా ఉంటే ఏమవుతుంది నాన్న, యాజ్ నెంబర్ n ఇంక్రీజ్ అవుతుంటే, షెల్ ఇంక్రీజ్ అవుతుంటే రేడియస్ ఏమవుతూ ఉంటుంది, ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. అట్లా కాకుండా ఒకవేళ ఫస్ట్ షెల్లే 2 డిఫరెంట్ ఆటమ్స్ లో ఫస్ట్ షెల్లే తీసుకున్నాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది నాన్న, యాజ్ అటామిక్ నెంబర్ ఇంక్రీజ్ అయితే షెల్ ఏమవుతుంది నాన్న, దగ్గరికి మూవ్ అవుతుంది. అందుకని రేడియస్ అనేది డిక్రీజ్ అవుతూ ఉంటుంది, ఇప్పుడు జెడ్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంటే. ఇది దీని యొక్క ఫిజికల్ సిగ్నిఫికెన్స్. నెక్స్ట్ వచ్చేసరికి నెక్స్ట్ చూడమ్మా, రేడియస్ తర్వాత నెక్స్ట్ పాయింట్ ఏంటంటే మనకి ఎనర్జీ. ఓకే, రేడియస్ లో సర్క్యులేట్ అయ్యే ఎలక్ట్రాన్ యొక్క ఎనర్జీకి వచ్చేసరికి ఫార్ములా ఏముంటుంది మనకి, చూడండి ఒకసారి. ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు మైనస్ n స్క్వేర్ హెచ్, ఓకే 2π స్క్వేర్ m z స్క్వేర్ e⁴ డివైడెడ్ బై n స్క్వేర్ హెచ్ స్క్వేర్, 2π స్క్వేర్ m z స్క్వేర్ e⁴ బై n స్క్వేర్ హెచ్ స్క్వేర్. ఇది రిలేషన్. ఇప్పుడు దీనిలో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇందాక నేనేం చెప్పాను, ఎనర్జీకి మనకి రిలేషన్స్ ఏమేమి తీసుకురావాలని చెప్పాను, 3 రిలేషన్స్ కావాలి. సో ఫస్ట్ ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ దీని నుంచి ఒక రిలేషన్ కావాలి, ఏంటిది నాన్న, ఎనర్జీకి n z కి రిలేషన్. సో ఇదేంటిది నాన్న, z స్క్వేర్ డివైడెడ్ బై
ఎన్ స్క్వేర్, జెడ్ స్క్వేర్ డివైడెడ్ బై ఎన్ స్క్వేర్. గుర్తు పెట్టుకోండి ఇక్కడ మైనస్ ఉంది, ఈ మైనస్ తో సహా తీసుకోవాలి, మైనస్ తో సహా తీసుకోవాలి. ఎందుకంటే మైనస్ వచ్చేసరికి ఇది రివర్స్ అయిపోద్ది, తెలుసు కదా మీకు, పాజిటివ్ లో మైనస్ వచ్చేసరికి రివర్స్ అవుతుంది. సో అది అట్లా తీసుకోవాలి. లేదా సింపుల్ గా ఇట్లా చూడండి, నేను జాగ్రత్తగా ఉండండి, ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. సో ఈ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు, డైరెక్ట్లీ ప్రపోర్షనల్ తీసుకున్నాం అనుకో నెగిటివ్ తో సహా జెడ్ స్క్వేర్ తీసుకోవాలి, నెగిటివ్ తో సహా జెడ్ స్క్వేర్ తీసుకోవాలి. అలా కాకుండా నెగిటివ్ సైన్ తీసుకోమనుకోండి, ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు 1/z స్క్వేర్ తీసుకుంటాం, చాలా ఇంపార్టెంట్, 1/z స్క్వేర్ తీసుకుంటాం. అలాగే ఈకి ఒకవేళ జెడ్ అనేది కాన్స్టెంట్ గా ఉంది, ఇది ఎప్పుడు నాన్న వెన్ n ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్, n అనేది కాన్స్టెంట్ గా ఉన్నప్పుడు. ఓకే, అట్లాగే ఇక్కడ ఈ వచ్చేసరికి ఏంటిది నాన్న, ఒకవేళ మనము n స్క్వేర్ కి రిలేషన్ తెచ్చుకున్నాం అనుకో -1/n స్క్వేర్, ఎప్పుడు ఇది జెడ్ అనేది కాన్స్టెంట్ గా ఉంటే, ఓకే, జెడ్ అనేది కాన్స్టెంట్ గా ఉంటే అప్పుడు ఇది యాక్చువల్లీ మైనస్ ఉంది కాబట్టి ఇది ఏమవుతుంది నాన్న, రివర్స్ అవుతుంది, రివర్స్ అవుతుంది, మైనస్ ఉంది కాబట్టి అది ఏమవుతుంది, రివర్స్ అవుతుంది. సార్ దీని సిగ్నిఫికెన్స్ ఏంటి, ఎలా చెప్తాము చూడండి అన్న ఒకసారి, ఇక్కడ నేను డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి ఒకసారి. ఇక్కడ ఏంటిది n ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్, ఇక్కడ n ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్. ఓకే రైట్, ఇప్పుడు చూడండి దీంట్లో n ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్. ఇప్పుడు దీనిలో చూద్దాము, దీంట్లో ఇక్కడ చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ n ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్, z వాల్యూ డిఫరెంట్, అంటే హైడ్రోజన్ ఏటము హీలియం ఏటం, ఇదేమో హైడ్రోజన్, ఇది హీలియం తీసుకుందాం. హైడ్రోజన్ ఏటంలో ఇక్కడ ఉంది ఇట్లా షెల్, హీలియం ఏటము ఇక్కడ ఉంది. సో ఇక్కడ ఎనర్జీ E1 అనుకోండి, ఇక్కడ ఎనర్జీ E2 అనుకోండి. ఓకే, ఇప్పుడు దేనికి ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది నాన్న, చూడండి ఇప్పుడు దీనిలోకి వచ్చేస్తే ఒకవేళ జెడ్ స్క్వేర్ తో కనుక చూసుకుంటే ఏంటది నాన్న, ఇక్కడ అటామిక్ నెంబర్ ఎంత, జెడ్ ఈజ్ ఈక్వల్ టు 1, ఇక్కడ జెడ్ ఈజ్ ఈక్వల్ టు 2. అటామిక్ నెంబర్ ఇంక్రీజ్ అయింది కాబట్టి నెగటివ్స్ లో వాల్యూ ఇంక్రీజ్ అవ్వాలి. నెగటివ్స్ లో వాల్యూ ఇంక్రీజ్ అవ్వాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ 0, ఓకే, -1, -2. సో నెగటివ్ లో ఇంక్రీజ్ అయిందంటే ఇంకేంటన్నా, బాగా ఎనర్జీ అనేది నెగటివ్స్ లో ఇంక్రీజ్ అయిపోతుంది అంటే ఎనర్జీ అనేది పాజిటివ్ లో తీసుకుంటే అది డిక్రీజ్ అవుతున్నట్టు, పాజిటివ్ లో తీసుకుంటే అది ఏంటిది, డిక్రీజ్ అవుతున్నట్టు. ఒకవేళ ఇట్లా ఎనర్జీ ఇక్కడ నుంచి -3, ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చిందంటే ఏమైంది నాన్న, ఎనర్జీ నెగటివ్స్ లో ఇంక్రీజ్ అవుతుంది కానీ పాజిటివ్స్ లో ఏమవుతుంది, డిక్రీజ్ అవుతుంది. అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసరికి ఎనర్జీ ఏమవుతుందిరా, దీనిలో ఎలక్ట్రాన్ యొక్క ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది, దీనిలో యొక్క ఎలక్ట్రాన్ ఎనర్జీ తక్కువగా ఉంటుంది, దీనిలో యొక్క ఎనర్జీ ఏమవుతుంది, తక్కువగా ఉంటుంది. అందుకని అటామిక్ నెంబర్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ ఏదైనా ఇది పాజిటివ్స్ లో ఎనర్జీ చెప్తున్నా నేను, జాగ్రత్తగా వినండి, పాజిటివ్స్ లో ఎనర్జీ. అందుకనే మనకి హైడ్రోజన్ స్పెక్ట్రమ్ లో చెప్పేటప్పుడు ఇది హయ్యర్ ఎనర్జీ నుంచి లోయర్ ఎనర్జీ వస్తుంది అని అంటాం. అంటే ఏంటన్నా, పైన ఉన్నదేమో హయ్యర్ ఎనర్జీ, కింద ఇప్పుడు కూడా లోయర్ ఎనర్జీ ఉంటుంది. అంటే దీని పైన ఏదైతే షెల్ ఉంటుందో అది హయ్యర్ ఎనర్జీ, అంటే ఇది లోయర్ ఎనర్జీ. ఈ లోయర్ ఎనర్జీ ఇంకా దీనిలో ఇంకా లోయర్కి వెళ్తుంది, లోయర్ ఎనర్జీకి వెళ్తుంది. అర్థమవుతుందా, ఇది ఎనర్జీకి. అట్లాగే ఇక్కడికి వచ్చేసరికి ఒకవేళ సేమ్ ఏటంలో అంటే హైడ్రోజన్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు 1 సేమ్ తీసుకుంటే ఇది n1, ఇది n2, ఇది 1, ఇది 2. సో షెల్ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంటే దాని యొక్క ఎనర్జీ ఏమవుతుంది అన్న, డైరెక్ట్లీ రిలేటెడ్ కాబట్టి దాని ఎనర్జీ ఇంక్రీజ్ అవుతుంది. అదే నెగిటివ్స్ లో తీసుకున్నాం అనుకోండి, అంటే విత్ సైన్ కూడా తీసుకున్నాం అనుకోండి, అప్పుడు ఏంటిది, ఎనర్జీ అనేది డిక్రీజ్ అవుతుంది. ఎనర్జీ డిక్రీజ్ అవుతుంది అంటే మీనింగ్ ఏంటన్నా, నెగిటివ్స్ లో వాల్యూ డిక్రీజ్ అవుతూ ఉంటుంది. అర్థమవుతుందా, నెగిటివ్స్ లో వాల్యూ డిక్రీజ్ అవుతుంది అంటే ఇటు పక్క మూవ్ అవుతుంది, అది పాజిటివ్ సైడ్ మూవ్ అవుతున్నట్టు, అది నాన్న దీని సిగ్నిఫికెన్స్. ఓకే రైట్, నెక్స్ట్ సో నెక్స్ట్ వచ్చేసరికి రెడ్బర్గ్ కాన్స్టెంట్. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి నాన్న మనకి, రెడ్బర్గ్ కాన్స్టెంట్. సో ఆర్ ఈజ్ ఈక్వల్ టు, రెడ్బర్గ్ కాన్స్టెంట్ కి రిలేషన్ ఏంటి అంటే 2π² m z² h3c. ఏం లేదు నాన్న, ఇక్కడ ఎనర్జీకి తెలుసుగా మనకి రిలేషన్, ఎనర్జీకి ఇందాక మనం చెప్పుకున్నాం 2π² m z² e⁴n² h² విత్ నెగటివ్ సైన్. ఓకే, అట్లాగే రెడ్బర్గ్ కాన్స్టెంట్ కి ఎనర్జీకి రిలేషన్ ఏంటో తెలుసా. సో ఎనర్జీకి రెడ్బర్గ్ కాన్స్టెంట్ కి రిలేషన్ ఏంటంటే, సో ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ రెడ్బర్గ్ కాన్స్టెంట్ ఇంటూ హెచ్సి ఇంటూ 1 డివైడెడ్ బై n².
ఎన్ స్క్వేర్. ఒకవేళ ఎన్ స్క్వేర్ వాల్యూ 1 అనుకోండి, ఎన్ స్క్వేర్ వాల్యూ 1 అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు మైనస్ రెడ్బర్గ్ కాన్స్టెంట్ ఇంటూ హెచ్సి. అంటే రెడ్బర్గ్ కాన్స్టెంట్ ఏం రాసుకోవచ్చు, రెడ్బర్గ్ కాన్స్టెంట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఈ బై హెచ్సి, మైనస్ ఈ బై హెచ్సి. సో దీనిలో ఈ మైనస్ ఈ బై హెచ్సి సబ్స్టిట్యూట్ చేసాం అనుకోండి, అప్పుడు మనకి ఆర్ వాల్యూ వస్తుంది. ఓకే, అప్పుడు ఏమవుతుంది నాన్న, చూడండి ఇక్కడ హెచ్ స్క్వేర్ ఉంది కదా, ఈ హెచ్ స్క్వేర్ ఈ హెచ్ కలిపితే హెచ్ క్యూబ్ అయింది. అదే ఈ హెచ్ స్క్వేర్ ఈ హెచ్ కలిపితే హెచ్ క్యూబ్ అవుతుంది. అట్లాగే ఇక్కడ ఏం చూద్దాం, ఇంకా ఎన్ స్క్వేర్ కూడా ఉంది కదా, ఈ ఎన్ స్క్వేర్ కూడా తీసుకున్నాం అనుకోండి, అప్పుడు రెడ్బర్గ్ కాన్స్టెంట్ కి వచ్చేసరికి ఏమవుతుంది నాన్న, ఇక్కడ ఇంటూ ఎన్ స్క్వేర్ అవుతుంది, ఎన్ స్క్వేర్. సో ఆ ఎన్ స్క్వేర్ క్యాన్సిల్ అవుతుంది. ఏం లేదు నాన్న, ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. సో ఇది రెడ్బర్గ్ కాన్స్టెంట్ కి వాల్యూ, రెడ్బర్గ్ కాన్స్టెంట్ ఫైండ్ అవుట్ చేయమన్నప్పుడు. ఓకేనా, అండ్ మీకు ఆల్రెడీ ఇక్కడ నుంచి ఈ రిలేషన్ బాగా తెలుసు, డెల్టా ఈ ఈజ్ ఈక్వల్ టు ఆర్ ఇంటూ 1/n1 స్క్వేర్ మైనస్ 1/n2 స్క్వేర్. ఎలాగో మీకు ఈ రిలేషన్ బాగా తెలుసు కాబట్టి. ఓకే, సో ఇక్కడ వరకు. నెక్స్ట్ దీంట్లో కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి నాన్న, దీనిలో ఎన్ ఏమన్నా ఉందా, లేదు, ఎన్ అనేది క్యాన్సిల్ అయిపోయింది, కానీ ఇట్స్ ఓన్లీ డిపెండ్స్ ఆన్ జెడ్. ఓకే, సో రెడ్బర్గ్ కాన్స్టెంట్ వచ్చేసరికి జెడ్ మీద మాత్రమే డిపెండ్ అవుతుంది. అంటే అటామిక్ నెంబర్ చేంజ్ అవుతుంటే రెడ్బర్గ్ కాన్స్టెంట్ చేంజ్ అవుతుంది. అంటే ఒక్కొక్క ఆటమ్ కి రెడ్బర్గ్ కాన్స్టెంట్ ఒక్కొక్కలా ఉంటుంది. ఓకే, రైట్. నెక్స్ట్ వచ్చేసరికి రెడ్బర్గ్ కాన్స్టెంట్ గురించి చూసాము. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే వెలాసిటీ ఆఫ్ ఎలక్ట్రాన్. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటమ్మా, వెలాసిటీ ఆఫ్ ఎలక్ట్రాన్. ఇప్పుడు దాకా ఏం చేసాము, రేడియస్ చూసాము. రేడియస్ అటామిక్ నెంబర్ చేంజ్ అయితే రేడియస్ ఎలా ఉంటుంది, ఎన్ వాల్యూ చేంజ్ అయితే రేడియస్ ఎలా ఉంటుంది. అలాగే ఎనర్జీ అటామిక్ నెంబర్ చేంజ్ అయితే ఎనర్జీ ఎలా ఉంది. అట్లాగే మిగతాది ఏంటిది, ఇంకొకటి అటామిక్ నెంబర్ ఒకటి ఎన్ వాల్యూ చేంజ్ అయితే ఎనర్జీ ఎలా చేంజ్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ కూడా సేమ్ అలాంటి సిచ్యువేషన్. వెలాసిటీ v ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటంటే 2π/z² బై NH. 2π/z² బై NH. దీనిలో గురించి కూడా మనకి వెలాసిటీకి రిలేషన్ వస్తుంది చూడు, ఇది అంతా కాన్స్టెంట్స్. ఓకే, ఇది కూడా కాన్స్టెంట్. అంటే ఏంటి నాన్న, డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు z/n. సో మీరు ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి మెయిన్ ది. నెక్స్ట్ ఈ రిలేషన్ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ నుంచి మనకి రెండు రిలేషన్స్ వస్తాయి, దేనికి సపరేట్ గా. సో v is directly proportional to n. ఇంకోటి ఏంటిది, ఇప్పుడు చెప్పుడున్నాను, ఇది n is equal to కాన్స్టెంట్ అన్నప్పుడు. అట్లాగే v is directly proportional to 1/n where z is equal to constant. ఓకే, సో z కాన్స్టెంట్ అంటే ఏంటన్నా, విత్ ఇన్ హైడ్రోజన్ ఆటమ్ తీసుకున్నాం. విత్ ఇన్ హైడ్రోజన్ ఆటమ్ లో, జాగ్రత్త వినండి, విత్ ఇన్ హైడ్రోజన్ ఆటమ్ లో n అనేది చూడండి, ఇప్పుడు విత్ ఇన్ హైడ్రోజన్ ఆటమ్ లో ఫస్ట్ షెల్, సెకండ్ షెల్, థర్డ్ షెల్. సో 1 2 3. సో n వాల్యూ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ వెలాసిటీ ఏమవుతుంది నాన్న, డిక్రీజ్ అవుతుంది. వెలాసిటీ ఏమవుతుంది, డిక్రీజ్ అవుతుంది. సో n వాల్యూ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ మనకి ఏమవుతుంది, వెలాసిటీ అనేది డిక్రీజ్ అవుతుంది. అందుకనే ఫస్ట్ షెల్ లో ఉన్నప్పుడు ఫాస్ట్ గా రొటేట్ అవుతుంది, దూరం వెళ్ళేసరికి కొంచెం స్లోగా రొటేట్ అవుతూ ఉంటుంది. ఓకే, వెలాసిటీ అలా. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి ఒకవేళ n కనుక, అంటే సేమ్ షెల్ లో హైడ్రోజన్ ఐటమ్, హీలియం ఐటమ్ రెండు తీసుకున్నాం అనుకోండి, అది సేమ్ షెల్. ఇక్కడ ఏంటి నాన్న, హైడ్రోజన్ ఐటమ్ లో కొంచెం దూరంగా, హీలియం లో కొంచెం దగ్గరగా ఉంటుంది. చూడండి, ఇప్పుడు ఇది దూరంగా అవుతుంది, దగ్గరగా ఉంటే ఆబ్వియస్ గా ఏమవుతుంది, ఫాస్ట్ గా రొటేట్ అవుతుంది కదా, అదే ఇక్కడ జరుగుతుంది. సో అటామిక్ నెంబర్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ వెలాసిటీ ఏమవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది. అంటే వెలాసిటీ చాలా ఎక్కువగా ఉంటుంది. క్లియరా, ఇది వెలాసిటీకి రిలేషన్. నెక్స్ట్ వచ్చేసరికి వెలాసిటీ. నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఏంటంటే నెంబర్ ఆఫ్ రెవల్యూషన్స్. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటిది నాన్న, మనకి నెంబర్ ఆఫ్ రెవల్యూషన్స్ వచ్చేసరికి ఏంటిది, ఫార్ములా ఏంటిది నాన్న, నెంబర్ ఆఫ్ రెవల్యూషన్స్ వచ్చేసరికి ఫార్ములా ఏంటంటే వెలాసిటీ డివైడెడ్ బై సర్కంఫరెన్స్. వెలాసిటీ డివైడెడ్ బై సర్కంఫరెన్స్. దీనిలో మనకి రిలేషన్ ఏమొస్తుందంటే వెలాసిటీ వచ్చేసరికి v డివైడెడ్ బై సర్కంఫరెన్స్ అంటే ఎంత నాన్న, 2πr కదా. సర్కంఫరెన్స్ అంటే ఎంత, 2πr. అంటే ఇక్కడికి వచ్చేసరికి నెంబర్ ఆఫ్ రివల్యూషన్స్ కి మనకి ఏమేమి వస్తుంది అంటే, ఆ తర్వాత ఇక్కడ వెలాసిటీకి ఆల్రెడీ మనకి కొన్ని వాల్యూస్ ఉన్నాయి, ఇందాక మనం చూసాం కదా వెలాసిటీ. ఆ వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే ఇన్ టర్మ్స్ ఆఫ్ జెడ్ అండ్ ఎన్ లో వస్తుంది. ఆ జెడ్ అండ్ ఎన్ లో రిలేషన్ ఏమొస్తుంది అంటే z² డివైడెడ్ బై n³ వస్తుంది. ఇదంతా నేను చేయట్లేదు, జస్ట్ ఇది గుర్తుపెట్టుకోండి.
జెడ్ స్క్వేర్ డివైడెడ్ బై ఎన్ క్యూబ్. అంటే v ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్, సారీ సర్కంఫరెన్స్, నెంబర్ ఆఫ్ రెవల్యూషన్స్. సో నెంబర్ ఆఫ్ రెవల్యూషన్స్ is equal to z square by n cube. అంటే ఇప్పుడు మళ్ళీ ఒకసారి చూడండి అన్న, అంటే ఒకవేళ n కాన్స్టెంట్ గా ఉండి అటామిక్ నెంబర్ చేంజ్ అవుతూ ఉంటుంటే అప్పుడు నెంబర్ ఆఫ్ రివల్యూషన్స్ ఏమవుతాయి నాన్న, స్క్వేర్ టైమ్స్ చేంజ్ అవుతాయి. అంటే మోర్ నెంబర్ ఆఫ్ రివల్యూషన్స్. అవునా, అర్థమవుతుందా ప్రతిదీ కూడా డీటెయిల్డ్ గా? ఓకే, అలా కాకుండా ఒకే atom లో n ఇంక్రీజ్ అయ్యే కొద్ది నెంబర్ ఆఫ్ రివల్యూషన్స్ ఏమవుతూ ఉంటాయి, డిక్రీజ్ అయితే ఉంటాయి. ఎంత డిక్రీజ్ అవుతుందంటే క్యూబ్ టైమ్స్ డిక్రీజ్ అవుతూ ఉంటుంది. ఓకేనా, క్యూబ్ టైమ్స్ డిక్రీజ్ అవుతూ ఉంటుంది. అట్లా నెంబర్ ఆఫ్ రివల్యూషన్స్. నెక్స్ట్ వచ్చేసరికి అయనైజేషన్ పొటెన్షియల్. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటిది నాన్న, అయనైజేషన్ పొటెన్షియల్. అయనైజేషన్ పొటెన్షియల్ అంటే ఏంటమ్మా? అయనైజేషన్ పొటెన్షియల్ ఏంటి? ఇట్ ఈస్ ద మినిమం అమౌంట్ ఆఫ్ ఎనర్జీ రిక్వైర్డ్ టు రిమూవ్ an electron from outermost valence electron. outermost valence electron ఏదైతే ఉందో దానికోసం ఇక్కడ ఫర్ హైడ్రోజన్ ఆటమ్ తీసుకున్నాం అనుకోండి, ఎనర్జీ ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్ డివైడెడ్ బై n స్క్వేర్. ఎనర్జీ ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్ డివైడెడ్ బై n స్క్వేర్. నన్ను ఈ పొటెన్షియల్ ఎనర్జీకి, అట్లాగే ఎనర్జీకి తెలుసు కాబట్టి ఎనర్జీకి రిలేషన్ మనకు తెలుసు ఆల్రెడీ ఇంతకు ముందు. సో ఐపీకి ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు మనకి ఏమేం కావాలి, అటామిక్ నెంబర్ కి అట్లాగే ఎనర్జీ n కి రిలేషన్ కావాలి. కాబట్టి ఇక్కడ నుంచి ఐపీ తీసుకుంటే జెడ్ స్క్వేర్ డివైడెడ్ బై n స్క్వేర్ కి ఇట్లా రిలేషన్ వస్తుంది. ఐపీకి రిలేషన్ ఏంటిది నాన్న, జెడ్ స్క్వేర్ డివైడెడ్ బై n స్క్వేర్. ఇప్పుడు చూడండి, అయనైజేషన్ పొటెన్షియల్ అనేది జెడ్ వాల్యూ ఇంక్రీజ్ అవుతూ ఉందనుకోండి, అప్పుడు అయనైజేషన్ పొటెన్షియల్ ఏమవుతుంది నాన్న, ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. ఓకేనా, అయనైజేషన్ పొటెన్షియల్ ఎందుకు ఇంక్రీజ్ అవుతుందో మీకు తెలుసు. ఇక్కడికి వచ్చేసరికి తక్కువకి వెళ్ళింది. అంటే ఇక్కడ ఎనర్జీకి వచ్చేసరికి నెగిటివ్స్ లో ఫర్ ఎగ్జాంపుల్ -2 ఉంది అనుకోండి, ఇక్కడ -3 వెళ్ళింది. అంటే ఇది బాగా న్యూక్లియస్ కి దగ్గరగా వచ్చింది. అంటే దీన్ని రిమూవ్ చేయాలంటే హై ఎనర్జీ ఇవ్వాలి. ఎంత వల్ల హై ఎనర్జీ ఇవ్వాలి. హై ఎనర్జీ ఇస్తే మాత్రమే రిమూవ్ అవుతుంది. అంటే అటామిక్ నెంబర్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ మనకి అయనైజేషన్ పొటెన్షియల్ ఏమవుతుంది నాన్న, ఇంక్రీజ్ అవుతుంది. అట్లాగే ఒకే సెల్ లో తీసుకున్నామంటే, ఒకే ఆటమ్ లో తీసుకున్నాం అనుకోండి, యాజ్ నెంబర్ n ఇంక్రీజ్ అవుతూ ఉంటుంటే దీన్ని ఈజీగా రిమూవ్ చేయొచ్చా, సో లాస్ట్ ఉన్నదాన్ని ఈజీగా రిమూవ్ చేయొచ్చు. అంటే కానీ దీనికి ఐపీ తక్కువగా ఉంటుంది. సో n ఇంక్రీజ్ అయ్యే కొద్దీ ఐపీ వాల్యూ ఏమవుతుంది నాన్న, డిక్రీజ్ అవుతూ ఉంటుంది. సో దిస్ ఇస్ వాట్ రిలేషన్. నెక్స్ట్ వచ్చేసరికి మనకేంటిది, ఇప్పుడు లిమిటేషన్స్ ఆఫ్ బోర్స్ మోడల్లో లిమిటేషన్స్ ఏమేమైతే ఉన్నాయో మీకు తెలుసు. ఏమేమి ఉన్నాయి నాన్న, జీమన్ ఎఫెక్ట్ ఒకటి, స్టార్క్ ఎఫెక్ట్ ఒకటి. బోర్స్ మోడల్లో మనకి ఏమేమి లిమిటేషన్స్ ఉన్నాయి, జీమన్ ఎఫెక్ట్ ఒకటి, స్టార్క్ ఎఫెక్ట్ ఒకటి. జీమన్ ఎఫెక్ట్ అంటే ఏంటన్నా, స్ప్లిట్టింగ్ ఆఫ్ హైడ్రోజన్ స్పెక్ట్రమ్. హైడ్రోజన్ స్పెక్ట్రమ్ లో లైన్స్ ఏవైతే ఉన్నాయో అవి స్ప్లిట్టింగ్ అవుతూ ఉంటున్నాయి. ఎట్లా, మ్యాగ్నెటిక్ మూమెంట్ లో ఒకలాగా జీమన్ ఎఫెక్ట్ నేమో ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటాము. అట్లాగే స్టార్క్ ఎఫెక్ట్ వచ్చేసరికి ఇంకోటి ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంటాం. సో ఇవి ఎక్స్ప్లెయిన్ చేయడం ఫెయిల్ అయింది. నెక్స్ట్ వచ్చేసరికి డి బ్రోగ్లీ వేవ్ లెంత్. మనకి ఏంటన్నా, డి బ్రోగ్లీ వేవ్ లెంత్. సో డి బ్రోగ్లీస్ వేవ్ లెంత్. డి బ్రోగ్లీస్ వేవ్ లెంత్ రిలేషన్ తెలుసుగా, లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు h by mv. దీన్నే మనం ఏం రాస్తాం, లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు h by p. p అంటే మొమెంటం అని రాస్తాం. అట్లాగే ఇక్కడ ఇంకొకటి కూడా వస్తుంది, 2πr ఈజ్ ఈక్వల్ టు n లాంబ్డా. ఇది ఎప్పుడు నానా, ఫర్ స్టేషనరీ ఆర్బిట్ కి, ఆర్బిట్ లో కనుక స్టేషనరీ ఆర్బిట్ కనుక తీసుకుంటే ఇది ఎగ్జాక్ట్ గా మ్యాచ్ అవుతుంది. ఓకే, అంటే మీకు తెలుసు కదా, ఒక లైన్ తీసుకున్నాం అనుకోండి, ఫర్ స్టేషనరీ ఆర్బిట్ అయితే ఎగ్జాక్ట్ గా మ్యాచ్ అవుతుంది. ఒకవేళ నాన్ స్టేషనరీ అనుకున్నాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది నాన్న, 2πr ఈజ్ నాట్ ఈక్వల్ టు n లాంబ్డా. అప్పుడు ఏమవుతుంది నాన్న, అది ఎగ్జాక్ట్ గా మ్యాచ్ అవ్వదు అనమాట. ఎట్లా, సంథింగ్ లైక్, అంటే ఏంటంటే ఫస్ట్ ఎండ్ లాస్ట్ ఎండ్ మ్యాచ్ అవ్వు, దీంట్లో పర్ఫెక్ట్ గా మ్యాచ్ అవుతాయి. అందుకని ఇది ఈక్వల్ టు n లాంబ్డా అయితే ఇది నాట్ ఈక్వల్ టు n లాంబ్డా. ఇది డి బ్రోగ్లీ వేవ్ లెంత్ లో మనం తెలుసుకోవాల్సిన కాన్సెప్ట్.
డి బ్రోగ్లీ వేవ్ లెంత్ లో మనకి తెలుసుకోవాల్సిన కాన్సెప్ట్. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి ఒక రిలేషన్ ఇస్తున్నారు. ఏంటంటే ఇక్కడ నుంచి నాకు కైనెటిక్ ఎనర్జీకి రిలేషన్ కావాలి. కైనెటిక్ ఎనర్జీ వర్సెస్ లాంబ్డాకి రిలేషన్ కావాలి. కైనెటిక్ ఎనర్జీ వర్సెస్ లాంబ్డాకి రిలేషన్ కావాలి. ఇక్కడ ఏంటిది ఉంది? ఎంవి ఉంది. కైనెటిక్ ఎనర్జీకి ఫార్ములా ఏంటిది? హాఫ్ ఎంవి స్క్వేర్. దీనిలో ఎంవి ఉంది కాబట్టి, నేను దీన్ని ఏం చేస్తున్నానంటే చూడండి. సో ఎంవి ఈజ్ ఈక్వల్ టు కైనెటిక్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు ఎంవి. ఇప్పుడు దీనిలో హాఫ్ ఎం స్క్వేర్ వి స్క్వేర్ డివైడెడ్ బై ఎం రాసుకోవచ్చా లేదా? ఎం స్క్వేర్ వి స్క్వేర్ డివైడెడ్ బై ఎం అంటే ఎంఎం క్యాన్సిల్ అయితే మన హాఫ్ ఎంవి స్క్వేర్ వచ్చింది. ఈజ్ ఈక్వల్ టు కేఈ. నెక్స్ట్ ఏంటిది నాన్న? ఇప్పుడు ఎం స్క్వేర్ వి స్క్వేర్ ఇక్కడే ఉంచి ఇది మొత్తం అటు తీసుకెళ్ళాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? ఎంవి హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు కైనెటిక్ ఎనర్జీ. ఓకే, అండ్ ఇది 2 ఇంటూ కైనెటిక్ ఎనర్జీ ఇంటూ ఈ ఎం వచ్చేసరికి ఎం వచ్చేస్తుంది. నెక్స్ట్ ఏమవుతుంది నాన్న? సో ఎంవి ఈజ్ ఈక్వల్ టు అండర్ స్క్వేర్ రూట్ ఆఫ్ 2 ఇంటూ ఎం. అట్లాగే కైనెటిక్ ఎనర్జీని మనం ఎలా కూడా రాసుకోవచ్చు? ఎలక్ట్రాన్ వోల్ట్ గా కూడా రాసుకోవచ్చు. ఎలక్ట్రాన్ వోల్ట్ అంటే వోల్టేజ్ పొటెన్షియల్ ఇచ్చినప్పుడు ఇలా రాసుకోవచ్చు. సో ఇక్కడ రిలేషన్ ఏమైపోతుందో చూడండి. లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు హెచ్ బై ఏమైంది నాన్న? అండర్ స్క్వేర్ రూట్ 2 ఇంటూ కేఈ ఇంటూ ఎం. అట్లాగే దీనిలో ఒకవేళ పొటెన్షియల్ ఇచ్చారనుకోండి, కైనెటిక్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు ఈవి కాబట్టి దీనిలోనే హెచ్ బై అండర్ స్క్వేర్ రూట్ ఆఫ్ 2 ఇంటూ ఈవి ఇంటూ ఎం. ఇవన్నీ కాన్స్టెంట్ కాబట్టి ఒకవేళ పొటెన్షియల్ ఇచ్చారనుకోండి, అప్పుడు ఏమవుతుంది నాన్న? 1 బై అండర్ స్క్వేర్ రూట్ ఆఫ్ వి. ఇదేంటి? డైరెక్ట్లీ ప్రపోర్షనల్. సో వేవ్ లెంత్ అనేది డైరెక్ట్లీ ప్రపోర్షనల్ లో, అవునా? ప్రపోర్షనాలిటీ తీసుకున్నప్పుడు ఏమవుతుంది? 1 బై అండర్ స్క్వేర్ రూట్ ఆఫ్ వి. వి అంటే ఏంటిది? పొటెన్షియల్. పి అంటే ఏంటిది నాన్న? పొటెన్షియల్. ఓకేనా? రైట్. నెక్స్ట్ వచ్చేసరికి హైసెన్బర్గ్స్ అన్సర్టనిటీ ప్రిన్సిపల్. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి నాన్న? హైసెన్బర్గ్స్ అన్సర్టనిటీ ప్రిన్సిపల్ మీకు తెలిసిందే. హైసెన్బర్గ్స్ అన్సర్టనిటీ ప్రిన్సిపల్ లో డెల్టా ఎక్స్ ఇంటూ డెల్టా పి ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు హెచ్ బై యాక్చువల్లీ ఎన్హెచ్ బై 4π. అంతేనా? ఎన్హెచ్ బై 4π. ఎన్ జనరల్ గా మనం ఏం తీసుకుంటాము? 1 తీసుకుంటాం. ఎన్హెచ్ బై 4π. సో దీన్ని ఇంకోలాగా ఎలా రాస్తున్నా నాన్న? హెచ్ బై 2π ఈజ్ ఈక్వల్ టు ఎలా రాసుకోవచ్చు? ఓకే, దీన్ని అప్పుడు దీన్ని ఏమొస్తుంది? ఇది నథింగ్ బట్ దిస్ వన్ ఈజ్ ఈక్వల్ టు హెచ్ బార్ డివైడెడ్ బై 2 లాగా కూడా రాసుకోవచ్చు. ఓకే, అయితే ఇక్కడ ఏంటిది? మొమెంటం కాబట్టి, ఇది మొమెంటం కాబట్టి సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎం ఇంటూ డెల్టా వి, మాస్ ఇంటూ వెలాసిటీ మొమెంటం కాబట్టి ఈజ్ గ్రేటర్ దాన్ హెచ్ బార్ బై 2. ఓకే, సరే ఇప్పుడు చూడండి, ఒక ఎలక్ట్రాన్ E1 ఒక ఎలక్ట్రాన్, అట్లాగే E2 లేదా ఎలక్ట్రాన్ ఏ అనుకోండి, ఇంకొకటి ఎలక్ట్రాన్ ఏమో బి అనుకున్నాం. ఈ రెండింటికి మధ్య అన్సర్టినిటీ కంపేర్ చేయాలి అనుకోండి. సో అన్సర్టినిటీ ఆఫ్ ఎలక్ట్రాన్ ఏ ఇంటూ మాస్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఏ ఇంటూ వెలాసిటీ ఆఫ్ ఎలక్ట్రాన్ ఏ డివైడెడ్ బై, ఓకే, కానీ ఇది ఎలక్ట్రాన్ కాదు, యాక్చువల్లీ మీకు ఏం చెప్పాలంటే ఎలక్ట్రాన్ కాదు, వేరే అదర్ ఐటమ్ ఏదైనా తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి ఎలక్ట్రాన్ ఇంకొకటి ప్రోటాన్ అనుకుందాం, అప్పుడు ఏమవుతుంది? మాస్ చేంజ్ అవుతుంది. ఎందుకంటే ఒకే ఎలక్ట్రాన్ తీసుకున్నాం అనుకో, మాస్ ఈక్వల్ గా ఉంటాయి కాబట్టి, మాక్సిమం ఒకటే ఉంటుంది. కానీ ఒక షెల్ లో ఉన్న ఎలక్ట్రాన్ ఇంకో షెల్ లో ఉన్న ఎలక్ట్రాన్ కి ఏమవుతుంది నాన్న? వెలాసిటీ చేంజ్ అవుతుంది కాబట్టి అప్పుడు ఏమవుతుంది? రెడ్యూస్డ్ మాస్ యాడ్ అవుతుంది. ఓకేనా? అందువల్ల చేంజ్ అవుతుంది. ఓకే, సో ఎలక్ట్రాన్స్ కంపేర్ చేయాలంటే ఒక షెల్ లో నుంచి ఇంకో షెల్ లోకి అన్సర్టనిటీ ఎలా ఉందని చెక్ చేస్తాము. ఓకే, ఇప్పుడు చూడండి, దీంట్లో XA అండ్ డివైడెడ్ బై XB MB ఇంటూ డెల్టా VB ఇజ్ ఈక్వల్ టు, ఇవి రెండు సేమే కాబట్టి ఏమవుతుంది నాన్న? 1 అవుతుంది. సో దీన్నే సింపుల్ గా ఎలా రాసుకోవచ్చు? XA ఇంటూ డెల్టా VA బై XB ఇంటూ డెల్టా VB ఇజ్ ఈక్వల్ టు MB బై MA. తెలుసు కదా మీకు? ఒక షటిల్ కాక్ తీసుకొని ఫిజిక్స్ లో చేస్తుంటారు. ఒక షటిల్ కాక్ తీసుకొని మనం ఆడేటప్పుడు అదేంటిది నాన్న? అన్సర్టినిటీ అనేది, ఫర్ ఎగ్జాంపుల్ పొజిషన్ అండ్ మొమెంటం అనేది స్మాల్ అంటే మాస్ డిక్రీజ్ అయ్యే కొద్దీ అన్సర్టినిటీ ఏమవుతుంది నాన్న? ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. మాస్ డిక్రీజ్ అయ్యే కొద్దీ
ఓకే, సో అన్సర్టనిటీకి మాస్ కి రిలేషన్ ఉంది కదా మీకు. అన్సర్టనిటీకి మాస్ కి రిలేషన్ ఏంటిది నాన్న? ఇన్వర్స్లీ రిలేటెడ్. సో మాస్ కనుక ఇంక్రీజ్ అవుతూ ఉంది అనుకోండి, మాస్ కనుక ఇంక్రీజ్ అవుతూ ఉంది అనుకోండి, అప్పుడు అన్సర్టనిటీ డిక్రీజ్ అవుతూ ఉంటుంది. అన్సర్టనిటీ డిక్రీజ్ అవుతూ ఉంటుంది. అలా కాకుండా మాస్ కనుక డిక్రీజ్ అవుతూ ఉంది అనుకోండి, అన్సర్టనిటీ ఇంక్రీజ్ అవుతుంది. అందుకే మ్యాక్రో మాలిక్యూల్స్ కి మనకు అన్సర్టనిటీ అంతగా ఉండదు, కానీ ఎలక్ట్రాన్స్ కి మాత్రం లెస్ మాస్ ఉంటుంది కాబట్టి మోర్ అన్సర్టనిటీ ఉంటుంది. ఇది అన్సర్టనిటీకి దీనికి రిలేషన్. ఓకే, అన్సర్టనిటీకి మాస్ కి రిలేషన్. హైసెన్బర్గ్స్ అన్సర్టనిటీ ప్రిన్సిపల్. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇప్పుడు క్వాంటమ్ మెకానికల్ అప్రోచ్. ఇప్పుడు దాకా మనం ఏం చూసాము? బోర్స్. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటన్నా? క్వాంటమ్ మెకానికల్ అప్రోచ్, క్వాంటమ్ మెకానికల్ మోడల్. ఈ క్వాంటమ్ మెకానికల్ మోడల్లో మనకు వచ్చేది ఏంటిది నాన్న? సై ఫంక్షన్. సై ఫంక్షన్, సై ఫంక్షన్ వచ్చేసరికి మీకు తెలుసు. సై ఫంక్షన్ వచ్చేసరికి ఏంటిది నాన్న? పోలార్ కోఆర్డినేట్స్ లో తీసుకుంటాము, r, θ, φ. దీన్ని డైరెక్ట్ గా సాల్వ్ చేయలేము కాబట్టి వీనికి ఒకటి డిఫరెంట్ గా వీటిని సాల్వ్ చేసినప్పుడు మనకి 3 వస్తాయి. ఏంటిది నాన్న? r రేడియల్ డిస్ట్రిబ్యూషన్ n, l. ఈ r అనే వాల్యూ n, l మీద డిపెండ్ అవుతుంది. అండ్ ఇట్ ఈస్ కంప్లీట్లీ రేడియస్ డిపెండెంట్. r స్మాల్ r అంటే ఏంటిది? రేడియస్. సో ఇట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ రేడియస్ విత్ వేరియబుల్స్ ఏమిటి నాన్న? n, l అనే వేరియబుల్స్ తో ఉంది. అలాగే థీటా తీసుకుంటే క్యాపిటల్ థీటా. సో క్యాపిటల్ థీటా వచ్చేసరికి ఇట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ స్మాల్ థీటా. ఓకే, ఇట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ స్మాల్ థీటా అండ్ m, l మీద డిపెండ్ అవుతుంది. అండ్ ఫై వచ్చేసరికి ఇంటూ క్యాపిటల్ ఫై, ఇది వచ్చేసరికి స్మాల్ ఫై మీద డిపెండ్. ఇట్స్ ద ఫంక్షన్ ఆఫ్ స్మాల్ ఫై అండ్ ఇట్ డిపెండ్స్ ఆన్ ఎల్. ఇట్ డిపెండ్స్ ఆన్ ఎల్. ఇక్కడ నుంచి మనకి రేడియల్ డిస్ట్రిబ్యూషన్స్, ప్రాబబిలిటీ ఆఫ్ ఫైండింగ్ అన్ ఎలక్ట్రాన్ అరౌండ్ న్యూక్లియస్, అదే ఆర్బిటాల్, ఇలాంటివి వస్తూ ఉంటుంది. అట్లాగే మీకు ఫై అంటే మామూలుగా తెలుసు ఏంటి నాన్న? ఫై కిను తెలుసు కదా, షోడింగర్ వేవ్ ఈక్వేషన్ తెలుసు కదా. డో స్క్వేర్ సై బై డో ఎక్స్ స్క్వేర్ ప్లస్ డో స్క్వేర్ సై బై డో వై స్క్వేర్ ప్లస్ డో స్క్వేర్ సై బై డో జెడ్ స్క్వేర్ ప్లస్ 8 పై స్క్వేర్ m by h స్క్వేర్ 8 పై స్క్వేర్ m by h స్క్వేర్ ఇంటూ e మైనస్ v ఈజ్ ఈక్వల్ టు 0. ఇది షోడింగర్ వేవ్ ఈక్వేషన్. వీటిలో మీకు ఏమేమి తెలుసు నాన్న? లాప్లేషియన్ ఆపరేటర్ తెలుసు కదా. ఇప్పుడు డో స్క్వేర్ సై బై డో ఎక్స్ స్క్వేర్ ఇదంతా తీసేసాను, సై పక్కన పెట్టామనుకోండి, అప్పుడు ఏమవుతుంది నాన్న? ఇది మొత్తాన్ని కలిపి సై కామన్ గా తీస్తే డో బై డో ఎక్స్ స్క్వేర్ ప్లస్ డో బై డో వై స్క్వేర్ ప్లస్ డో బై డో జెడ్ స్క్వేర్ ఇంటూ ఇట్లా ప్లస్ 8 పై స్క్వేర్ m బై h స్క్వేర్ ఇంటూ ఈ మైనస్ ఈ అంటే ఏంటి నాన్న? పొటెన్షియల్ ఎనర్జీ. ఈ అంటే టోటల్ ఎనర్జీ తెలుసు కదా. ఓకే, దీన్ని మనం ఏమంటారు? లాప్లేషియన్ ఆపరేటర్ అంటాం. సై ఈజ్ ఈక్వల్ టు దీన్ని అటు పక్క తీసుకెళ్ళాం అనుకోండి, 8 పై స్క్వేర్ m బై h స్క్వేర్ ఇంటూ ఈ మైనస్ v. ఇక్కడ ఏమంటారు? దీన్ని లాప్లేషియన్ ఆపరేటర్ అంటారు. లాప్లేషియన్ ఆపరేటర్ అంటారు. నెక్స్ట్ దీనిలోనే ఇంకొక ఆపరేటర్ ఉంటుంది తెలుసు కదా మీకు. అది ఏంటిది నాన్న? హామిల్టోనియన్ ఆపరేటర్. హామిల్టోనియన్ ఆపరేటర్ ఎలా వస్తుంది? హామిల్టోనియన్ సై ఈజ్ ఈక్వల్ టు ఈ ఆఫ్ సై. అంటే ఈ ఆఫ్ సై మాత్రమే ఒక సైడ్ ఉంచేసి నాన్న ఇటు పక్క కూడా ఒక సై ఉంటుంది. సారీ, ఇక్కడ నేను మర్చిపోయాను రాయటం. ఇంటూ సై ఈజ్ ఈక్వల్ టు 0. ఇంటూ సై ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, ఇప్పుడు ఇక్కడ హామిల్టోనియన్ అంటే టోటల్ ఎనర్జీ ఒకటే ఇటు నుంచి మిగతావన్నీ ఇటు తీసుకొచ్చాం అనుకోండి, ఇది ఒకటి ఇటు నుంచి మిగతావన్నీ ఇటు తీసుకొచ్చేసాం అనుకోండి, అప్పుడు దీనిని మొత్తము నేను డైరెక్ట్ గా వేసేస్తున్నాను. ఓకే, మీరు ఇవన్నీ చేశారు. మైనస్ హెచ్ స్క్వేర్ ఇంటూ లాప్లేషియన్ ఆపరేటర్ స్క్వేర్ డివైడెడ్ బై 8 పై స్క్వేర్ m ప్లస్ v 8 పై స్క్వేర్ m ప్లస్ v ఇంటూ సై ఈజ్ ఈక్వల్ టు ఈ ఆఫ్ సై. ఓకే, దీన్నే మనం ఏమంటారు నాన్న? హామిల్టోనియన్ ఆపరేటర్. దీన్ని వచ్చేసరికి లాప్లేషియన్ ఆపరేటర్ అంటాము, దీన్నేమో హామిల్టోనియన్ ఆపరేటర్స్ అంటాము. అట్లాగే నెక్స్ట్ చూడండి, ఇప్పుడు సై. ఓకే, ఇందాక మనం చెప్పుకున్నాము సై అనేది దీనిలో పోలార్ కోఆర్డినేట్స్ లో తీసుకుంటే r, θ, φ అనేది 3 ఫ్యాక్టర్స్ కింద అదే పోలార్ కోఆర్డినేట్స్ లో అలా తీసుకుంటాము. నెక్స్ట్ వచ్చేసరికి చూడండి,
ఇప్పుడు దీంట్లో మనకి ఆర్బిటాల్స్ ఎలా వస్తున్నాయి అంటే సై అనేది ఏంటి నాన్న, వేవ్ ఫంక్షన్ ఆఫ్ ఎలక్ట్రాన్. ఈ సై అనే దాన్ని కనుక పర్టికులర్ ఒక స్మాల్ వాల్యూమ్ లో డిఫరెన్షియల్ ఫామ్ లో తీసుకొని ఒక స్మాల్ వాల్యూమ్ లో గనక తీసుకొని మనకు క్యాలిక్యులేట్ చేస్తే ఈ సై వాల్యూ ఎలా ఉంది అని చెప్పేసి క్యాలిక్యులేట్ చేస్తే ఆ వాల్యూ ఎలా వస్తుందంటే మనకి చూడండి ఒకసారి, ఇన్ స్మాల్ పోర్షన్ ఆఫ్ వాల్యూమ్ లో తీసుకొని కనుక మనము ఈ సై మీద కనుక అప్లై చేసాం అనుకోండి, అది ఎలా వస్తుందంటే చూడండి ఒకసారి, 4 pi r square and capital R square in terms of n, l and ఇదేంటిది నాన్న, ఇట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ దిస్ వన్ ఈజ్ అ ఫంక్షన్ ఆఫ్. ఓకే, సో సై అనేది ఇట్లా వస్తుంది మనకి, ఇలా వస్తుంది నాన్న. ఓకే, వీటిల్లో విత్ ఇన్ స్మాల్ ఫ్రాక్షన్ లో కనుక అంటే ఏం లేదురా, మీరు చూడండి ఒకసారి, న్యూక్లియస్, ఇది ఎలక్ట్రాన్, ఈ ఎలక్ట్రాన్ లో స్మాల్ వాల్యూమ్ dV తీసుకున్నాం అనుకో, స్మాల్ వాల్యూమ్ dV తీసుకొని ఈ సై ఫంక్షన్ ని ఈ స్మాల్ dV వాల్యూమ్ లో కనుక ఆపరేట్ చేస్తే మనకు ఆ వాల్యూమ్ ఫ్రాక్షన్ అనేది r మీద ఇలా డిపెండ్ అవుతుంది. R అంటే ఏంటి నాన్న, రేడియల్ డిస్ట్రిబ్యూషన్. ఇప్పుడు ఇది వచ్చేసరికి మనకు గ్రాఫ్ తీసుకున్నాం అనుకోండి, వీటి గ్రాఫ్స్ తీసుకున్నాం అనుకోండి, సో ఈ వాల్యూ ఏదైతే ఉందో లెట్ ఇట్ బి ఎక్స్ అనుకున్నాను, ఎందుకంటే ఈ ఎక్స్ ఇక్కడ రాస్తున్నాను ఎక్స్. సో లేదా ఇక్కడ ఈ y వాల్యూమ్ మీద ఏం తీసుకుంటున్నాం నాన్న, 4 pi r square and capital R n, l in the presence of r. అండ్ ఇక్కడికి వచ్చేసరికి ఏమో r తీసుకున్నాం. r వేరీ అయ్యే కొద్దీ అంటే రేడియస్ వేరీ అయ్యే కొద్దీ ఇది ఎలా వేరీ అవుతుంది అంటే ఇట్లా వస్తుంది గ్రాఫ్. ఓకే, ఇదేంటిది, n, l. n అంటే 1, l అంటే 0, అంటే ఇది 1s ఆర్బిటాల్ కి వస్తుంది. ఇక్కడ ఇది ఎక్కడ 1s ఆర్బిటాల్ అంటే 1s ఆర్బిటాల్ కి చూసినప్పుడు మనకు గ్రాఫ్ ఇలా వస్తుంది. ఓకే, అలాగే 2s ఆర్బిటాల్ తీసుకున్నాం అనుకోండి, 2s ఆర్బిటాల్ తీసుకుంటే మనకి గ్రాఫ్ ఇలా వస్తుంది. అంటే ఇక్కడ ఏంటన్నా, ఇది 2s ఆర్బిటాల్ కి ఇది సేమ్ r, ఇక్కడికి వచ్చేసరికి సేమ్ అది వాల్యూమ్ లో ఈ ఆపరేటర్ కనుక అప్లై చేసినప్పుడు మనకి ఇది వస్తుంది అనమాట. ఓకే, సో అప్పుడు ఏమొస్తున్నాయి నాన్న, ఇక్కడ ఇటు చూడండి 1s, ఆ తర్వాత 2s ఆర్బిటాల్ వస్తుంది. నెక్స్ట్ 3s ఆర్బిటాల్ ఎలా వస్తుంది, 3s ఆర్బిటాల్ ఇలా వస్తుంది. ఓకేనా, స్మాల్ వాల్యూమ్ లో ఇట్లా చేసినప్పుడు. తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి పీల్ తీసుకున్నాం అనుకోండి, ఒకవేళ p ఆర్బిటాల్ తీసుకున్నాం అనుకోండి, సో p ఆర్బిటాల్ తీసుకుంటే అప్పుడు మనకి ఏమవుతుంది అన్న, n వాల్యూ ఏమవుతుంది, n వాల్యూ p ఆర్బిటాల్ కి ఒకవేళ n = 1 అయితే p ఆర్బిటాల్ ఉంటుందా, ఉండదు. బట్ n = 2 అయితే p ఆర్బిటాల్ ఉంటుంది. అంటే ఇప్పుడు ఇదే వాల్యూని p ఆర్బిటాల్ కి తీసుకుంటే మనకి ఇట్లా వస్తుంది. అంటే 2p దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ఏంటి 1p దగ్గర నుంచి ఒక పీక్ వస్తే ఇక్కడ 2p దగ్గర నుంచి ఒక పీక్ వస్తుంది. ఆ తర్వాత 3pకి వెళ్ళాం అనుకో 2 పీక్స్ వస్తాయి. అట్లాగే 4pకి వెళ్ళాం అనుకోండి 3 పీక్స్ వస్తాయి. ఇదేంటి 4p. అట్లాగే d వచ్చేసాం అనుకోండి, d ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందిరా, d ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది నాన్న, 3d దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఫస్ట్ పీక్ ఎక్కడ వస్తుంది మనకి, 3d. ఓకే, n = 3, d వచ్చేసరికి ఏంటిది నాన్న, ఓకే l = 0 అయితే s ఆర్బిటాల్, l = 1 అయితే p ఆర్బిటాల్, l = 2 అయితే d ఆర్బిటాల్. తెలుసు కదా మనకి ఇది. ఓకే, సో ఇదేంటిది నాన్న, n, l అంటే 3, 2. n, l అంటే ఏంటిది 3, 2. సో 3d అనేది d కి ఇట్లా స్టార్ట్ అవుతుంది. ఇట్లా ప్రతిదానికి కూడా మనకి గ్రాఫ్స్ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసరికి చూడండి ఒకసారి, యాక్చువల్లీ సైకి వచ్చేసరికి మనకి ఏమీ సిగ్నిఫికెన్స్ లేదు, అంత ఇంపార్టెన్స్ ఏమి లేదు. సై వచ్చేసరికి మనకు అంత ఇంపార్టెన్స్ ఏమీ లేదు, కానీ సై స్క్వేర్ కి వచ్చేసరికి మాత్రం మనకి సిగ్నిఫికెన్స్ ఉంది, ఫిజికల్ సిగ్నిఫికెన్స్ ఉంది. సై వచ్చేసరికి ఫిజికల్ సిగ్నిఫికెన్స్ ఏమి లేదు, కానీ సై స్క్వేర్ కి వచ్చేసరికి ఫిజికల్ సిగ్నిఫికెన్స్ ఉంది. సై స్క్వేర్ ని మనం ఏమంటాము, ప్రాబబిలిటీ ఆఫ్ ఫైండింగ్ ఎన్ ఎలక్ట్రాన్ అరౌండ్ న్యూక్లియస్ అంటాం. ప్రాబబిలిటీ ఆఫ్ ఫైండింగ్ ఎన్ ఎలక్ట్రాన్ అరౌండ్ న్యూక్లియస్ అంటాం. ఓకే, నెక్స్ట్ ఇందాక చెప్పిన దాంట్లో ఏమనుకున్నాము, 4 pi r square capital R n, l in terms of r తీసుకున్నాం అనుకోండి.
ఇందాక మనం ఏం రాసాము, ఇది మొత్తానికి వర్సెస్ ఆర్ కి గ్రాఫ్ గీసాం. ఇట్ ఈస్ ఎ గ్రాఫ్ వర్సెస్, ఇది మొత్తానికి వర్సెస్ ఆర్ కి గ్రాఫ్ గీసాం. అలా కాకుండా ఈ ఆర్ కి వర్సెస్ స్మాల్ ఆర్ కి గ్రాఫ్ గీసాం అనుకో, అది ఎలా ఉంటుంది? ఇక్కడ ఏంటి, స్మాల్ ఆర్ తీసుకున్నా, ఇక్కడ క్యాపిటల్ ఇది స్మాల్ ఆర్ తీసుకున్నాను, ఇక్కడ క్యాపిటల్ ఆర్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ఎన్ కామా ఎల్. ఓకే, ఇదేంటిది నాన్న, ఇట్ ఈస్ ఇదేంటిది ఫంక్షన్ ఆఫ్ ఆర్, ఫంక్షన్ ఆఫ్ ఆర్. ఓకే, ఇలా తీసుకున్నాం అనుకో, యాక్చువల్లీ దీని గ్రాఫ్ ఇలా వస్తుంది. ఎప్పుడు 1s ఆర్బిటాల్ కి గ్రాఫ్ ఇలా వస్తుంది. తర్వాత అట్లాగే 2s ఆర్బిటాల్ గ్రాఫ్ తీసుకున్నాం అనుకోండి, 2s ఆర్బిటాల్ గ్రాఫ్ ఈ వాల్యూస్ సేమే. 2s ఆర్బిటాల్ గ్రాఫ్ తీసుకున్నాం అనుకోండి, ఇలా వచ్చేసి ఇలా వస్తుంది. ఓకే, 3s ఆర్బిటాల్ గ్రాఫ్ తీసుకున్నాం అనుకోండి, ఎలా వస్తుంది అన్న, ఇలా వచ్చేసి కిందకి ఒకసారి వెళ్ళి మళ్ళీ పైకి ఇట్లా వచ్చేస్తుంది. ఇది 3s ఆర్బిటాల్. చూడండి, దీన్ని చూస్తే మనకేమి అంతగా ఆర్బిటాల్ గురించి మనకేమీ తెలియట్లేదు. అందుకని ఇదేంటంటే స్క్వేర్ తీసుకున్నాం అనుకో, దీన్ని ఏమంటారు నాన్న, ఫర్ ఎగ్జాంపుల్ సై అన్న ఇదన్నా ఒకటే. ఎందుకని ఇందాక చెప్పుకున్నాం కదా, సై ఈజ్ ఎ ఫంక్షన్ ఆఫ్ ఆర్ కామా థీటా కామా ఫై, దట్ ఈజ్ ఈక్వల్ టు, అప్పుడు ఏంటి నాన్న, ఆర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎన్ కామా ఎల్, ఓకే, ఇంటూ థీటా, క్యాపిటల్ థీటా. ఓకే, ఇట్లా. సో సై అనేది ఒకవేళ ఇవి రెండు పక్కన కాన్స్టెంట్ గా పెట్టుకుంటే, ఓకే, దీన్ని సపరేట్ గా చేస్తే ఇది సై ఈజ్ నథింగ్ బట్ దిస్ వన్. ఓకే, అందుకని ఇక్కడ సై అని ఇందాక కూడా సై ఈక్వల్ టు సై అని చెప్పి రాసాం. బట్ ఇప్పుడు సై తీసుకుంటే మనకేమంత సిగ్నిఫికెన్స్ రావట్లా. బట్ సై స్క్వేర్ తీసుకున్నాం అనుకో, సై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు నథింగ్ బట్ ఇక్కడ ఏంటంటే ఆర్ ఎన్ కామా ఎల్ స్క్వేర్ టైమ్స్ తీసుకున్నాం అనుకో, అప్పుడు ఏమవుతుంది నాన్న, ఇదేమి మారదు. ఎందుకంటే స్క్వేర్ తీసుకుంటే మనకి ఏమొస్తుందా, నెగిటివ్ లో ఉన్నది పాజిటివ్ వచ్చింది. ఎందుకంటే సంథింగ్ నెగిటివ్ హోల్ స్క్వేర్ చేస్తే మనకి పాజిటివ్ వచ్చింది. ఇక్కడ ఏంటి, కొంత ఏరియా నెగిటివ్ లో ఉంది, అది కూడా పాజిటివ్ సైడ్ షిఫ్ట్ అవుతుంది. దీనిలో మాత్రం చేంజ్ ఏమీ ఉండదు. ఇది 1s ఆర్బిటాల్ సేమ్ గానే ఉంటది. ఓకే, ఇక్కడ ఆర్ తీసుకున్నాము. అట్లాగే 2s ఆర్బిటాల్ తీసుకున్నాం అనుకో, ఇప్పుడు ఏమవుతుంది నాన్న, ఇది ఇలా వచ్చేసి నెగిటివ్ ఏదైతే ఉందో అది పాజిటివ్ సైడ్ వచ్చేస్తుంది. నెగిటివ్ ఏదైతే ఉందో అది పాజిటివ్ సైడ్. ఇది ఇప్పుడు 2s ఆర్బిటాల్. మరి 3s ఆర్బిటాల్ ఎలా ఉంటుంది, ఆల్రెడీ పాజిటివ్ లో ఉంది, పాజిటివ్ లో ఉంటది, నెగిటివ్ లో ఉంది, పాజిటివ్ వచ్చేస్తుంది, ఇంకోటి పాజిటివ్ ఆల్రెడీ ఉంది. ఇది 3s ఆర్బిటల్. సో ఇట్లా మనకి ప్రాబబిలిటీ ఆఫ్ ఫైండింగ్ అండ్ ఎలక్ట్రాన్ అరౌండ్ న్యూక్లియస్ అనేది చెప్తాం. ఓకే, ఇవి దీనిలో గ్రాఫ్స్. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటిది, నోడ్స్, నోడల్ ప్లేన్స్. తెలుసు కదా, నోడ్ అంటే ఏంటిది నాన్న, ఒకదానికి ఇంకొక దానికి మధ్యలో, ఒక షెల్ కి, ఒక ఆర్బిట్ కి ఇంకొక ఆర్బిట్ కి మధ్యలో ఏంటంటే మనకి ఎలక్ట్రాన్ డెన్సిటీ అనేది 0 అయిపోతుంది. దట్ ఈస్ కాల్డ్ యాజ్ నోడ్. ఓకే, అక్కడ కనుక మనం ప్లేన్ కనుక పాస్ చేసినట్టే దాన్ని నోడల్ ప్లేన్ అంటారు. సో నోడల్ ప్లేన్, నోడ్ ఒకటి నోడల్ ప్లేన్. సో నోడ్స్ కి నోడల్ ప్లేన్ కి రిలేషన్ చూడండి. టోటల్ నెంబర్ ఆఫ్ నోడ్స్ ఫార్ములా ఏంటిది, n-1. టోటల్ నెంబర్ ఆఫ్ నోడ్స్ కి ఫార్ములా ఏంటిది నాన్న, n-1. టోటల్ నెంబర్ ఆఫ్ నోడ్స్ కి ఫార్ములా n-1. దీంట్లో మనకి ఏమేమి ఉంటాయి అంటే రెండు ఉంటాయి, యాంగులర్ నోడ్స్ ఒకటి, నెక్స్ట్ ఏంటిది రేడియల్ నోడ్స్. నెక్స్ట్ ఏంటి, రేడియల్ నోడ్స్. బ్రీఫ్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. యాంగులర్ నోడ్, రేడియల్ నోడ్. రేడియల్ నోడ్ అంటే ఏంటి, ఒక న్యూక్లియస్ తీసుకొని, ఫర్ ఎగ్జాంపుల్ ఇది షెల్ ఇట్లా ఉన్నాయి, ఇదేంటి, ఇది 1s ఆర్బిటాల్, ఇది 2s ఆర్బిటాల్ అనుకుందాం. ఓకే, ఇప్పుడు ఇక్కడ నుంచి ఇది ఇటుపక్క నుంచి రేడియస్. సో రేడియస్ చేంజ్ అవుతూ వెళ్ళాం అనుకోండి. సో ఇక్కడ ఏమవుతుంది నాన్న, s ఆర్బిటాల్ ఉండటం వల్ల స్లోగా ఇక్కడ ఏంటిది ఎలక్ట్రాన్ డెన్సిటీ ఇట్లా వస్తుంది, ఇట్లా వచ్చింది. ఓకే, సెకండ్ ఏంటి, ఇప్పుడు ఫస్ట్ ఇక్కడ 0 ఉంటుంది, స్లోగా ఇంక్రీజ్ అవుతుంది, మళ్ళీ 0 అవుతుంది, తర్వాత మళ్ళీ స్లోగా సెకండ్ ఆర్బిటాల్ కి ఇంక్రీజ్ అవుతుంది, ఇట్లా వెళ్తుంది. అదే కదా దాని మీనింగ్. సో ఇక్కడ ఏంటిది, రేడియల్ నోడ్ అనేది ఎప్పుడు అంటామంటే, రేడియస్ ద్వారా నువ్వు వెళ్ళేటప్పుడు నీకు ఎక్కడైనా నోడ్ వస్తే దాన్ని రేడియల్ నోడ్ అంటావు. ఓకే, సో రేడియల్ నోడ్ ఎక్కడెక్కడ అబ్జర్వ్ చేయొచ్చు నువ్వు, s ఆర్బిటాల్స్ కి మధ్యలో రేడియల్ నోడ్స్ అబ్జర్వ్ చేయొచ్చు. మరి యాంగులర్ నోడ్స్ అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ p ఆర్బిటాల్ తీసుకున్నాం అనుకోండి, డంబుల్ షేప్ లో ఉంటుంది. ఓకే, యాంగులర్ అంటే ఏంటి, ఇట్ ఇస్ మేకింగ్ సమ్ యాంగిల్. ఓకే, ఇక్కడ నుంచి ఒక లైన్ ఇటు షిఫ్ట్ చేసుకుంటూ వెళ్తున్నా, ఇట్లా అంటే ఇక్కడ యాంగిల్ ఎంత, థీటా. ఈ థీటాని స్లోగా ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళాను అనుకోండి. సో ఇట్లా ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళా అంటే ఇక్కడ డెన్సిటీ ఉంది, ఇక్కడ డెన్సిటీ ఉంది, ఇక్కడ డెన్సిటీ ఉంది. సో ఇక్కడికి వచ్చేసరికి ఇప్పుడు చూడండి, ఈ యాంగిల్ కి వచ్చాను, ఈ యాంగిల్ లో డెన్సిటీ ఏమైనా ఉందా, లేదు. అంటే ఇది యాక్చువల్లీ ఆర్బిటల్ ఎలా ఉంటుంది,
ఈ ఆర్బిటల్ ఇక్కడికి వచ్చేసరికి డెన్సిటీ ఏమన్నా ఉందా? లేదు. సో ఇక్కడికి వచ్చేసరికి ఏంటిది నాన్న? ఎలక్ట్రాన్ డెన్సిటీ ప్రాబబిలిటీ 0 అయిపోయింది. అంటే ఇక్కడికి వచ్చేసరికి ఏంటిది? యాంగిల్ ద్వారా నువ్వు మూవ్ అవుతున్నప్పుడు నీకు ఒక నోడ్ వచ్చింది కాబట్టి దీన్ని యాంగులర్ నోడ్ అంటాం. రేడియల్ ద్వారా మూవ్ అవుతున్నప్పుడు నీకు ఒక నోడ్ వచ్చింది కాబట్టి దీన్ని రేడియల్ నోడ్స్ అంటాము. ఈ రెండు కలిపితే మనకి టోటల్ నెంబర్ ఆఫ్ నోడ్స్. ఓకే, సో యాంగులర్ నోడ్స్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు అంటే, యాంగులర్ నోడ్స్ క్యాలిక్యులేట్ చేయాలి అంటే ఫార్ములా ఏంటంటే ఎల్. అంటే ఇఫ్ ఎల్ ఈజ్ ఈక్వల్ టు 0 అంటే అంటే ఏంటిది నాన్న? పి ఆర్బిటల్, సారీ ఎస్ ఆర్బిటల్. ఎస్ ఆర్బిటల్ కి యాంగులర్ నోడ్ ఏమన్నా ఉంటుందా? ఉండదు. అందుకే ఎస్ ఆర్బిటల్ కి యాంగులర్ నోడ్ లేదు. ఓకేనా? అట్లాగే ఎస్ ఆర్బిటల్ కాకుండా నెక్స్ట్ పి ఆర్బిటల్ అయితే ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? 1. పి ఆర్బిటల్ కి ఎంత? ఎల్ ఈజ్ ఈక్వల్ టు 1. సో పి ఆర్బిటల్ కి యాంగులర్ నోడ్ ఉంటుందా లేదా? ఉంటుంది. ఒక యాంగులర్ నోడ్ ఉంటుంది. సో ఎల్ ఈజ్ ఈక్వల్ టు 1 అయితే పి ఆర్బిటల్ అంటే యాంగులర్ నోడ్ ఒకటి ఉంటుంది. ఎన్ ఈజ్ ఈక్వల్ టు 2 అయితే డి ఆర్బిటల్. డి ఆర్బిటల్ కి యాంగులర్ నోడ్స్ ఎన్ని ఉంటాయి? 2 ఉంటాయి. ఓకేనా? అట్లాగే రేడియల్ నోడ్స్ కి వచ్చేసరికి, నెంబర్ ఆఫ్ రేడియల్ నోడ్స్ కి వచ్చేసరికి ఫార్ములా ఏంటంటే n మైనస్ ఎల్ నెంబర్ ఆఫ్ నోడ్స్ ఉంటాయి. n మైనస్ ఎల్ నెంబర్ ఆఫ్ నోడ్స్ ఉంటాయి. అందుకని చూడండి, ఈ మొత్తం టోటల్ యాడ్ చేసాం అనుకో, అప్పుడు ఏమవుతుంది ఇక్కడ? ఇక్కడ ఏమవుతుంది? ఓకే సారీ, ఒక నిమిషం ఉన్నాను. ఇది n మైనస్ ఎల్ మైనస్ 1, n మైనస్ ఎల్ మైనస్ 1 ఉంటుంది. సో ఫార్ములా ఇప్పుడు చూడండి, ఇది రెండు కలిపితే ఏమవుతుంది? n మైనస్ ఎల్ మైనస్ 1 అండ్ ప్లస్ ఎల్. ఎల్ క్యాన్సిల్ అయితే మనకి n మైనస్ వస్తుంది. ఇది టోటల్ నెంబర్ ఆఫ్ నోడ్స్. ఇది టోటల్ నెంబర్ ఆఫ్ నోడ్స్. తర్వాత లాస్ట్ కి వచ్చేసరికి మనకి ఇంకొంచెం ఉన్నాయి మీకు. ఏంటి అవి? క్వాంటమ్ నెంబర్స్ ఉన్నాయి కదా, ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్, అజిముతల్ క్వాంటమ్ నెంబర్, మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్, స్పిన్ క్వాంటమ్ నెంబర్. అవి చిన్న చిన్నవే కాబట్టి ఆ కాన్సెప్ట్స్ మీరు చూడండి. చిన్న చిన్నవే కాబట్టి ఆ కాన్సెప్ట్స్ అన్ని మీరు చూడండి. ఓకే, ఆ తర్వాత నెక్స్ట్ రూల్స్ ఉన్నాయి కదా, హాబో ప్రిన్సిపల్, హున్స్ రూల్, పౌలిస్ ఎక్స్క్లూజివ్ ప్రిన్సిపల్. ఇవి కూడా జస్ట్ డెఫినేషన్స్ కాన్సెప్టే కాబట్టి అవి మాత్రం మీరు చూడండి. నెక్స్ట్ వచ్చేసరికి స్పిన్ ఓన్లీ మ్యాగ్నెటిక్ మూమెంట్, మ్యాగ్నెటిక్ మూమెంట్. నెక్స్ట్ యాంగులర్ మూమెంట్, యాంగులర్ మూమెంట్. ఓకే, యాంగులర్ మూమెంట్. సో స్పిన్ ఓన్లీ యాంగులర్ మూమెంట్ అని తీసుకున్నాం అనుకో, స్పిన్ ఓన్లీ యాంగులర్ మూమెంట్ అంటే స్పిన్ మాత్రమే కన్సిడర్ చేసి యాంగులర్ మొమెంటం తీసుకున్నాం అనుకోండి, h/4π ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ s ఇంటూ s+1. క్యాపిటల్ S తీసుకోండి ఇక్కడ, వేర్ క్యాపిటల్ S ఈజ్ ఈక్వల్ టు టోటల్ స్పిన్ అంటే 2 అన్పైడ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి అనుకోండి, ఒక్కొక్క దానికి ఒక్కొక్క స్పిన్ ఎంత? హాఫ్. సో టోటల్ ఎంత? 1. ఆ వాల్యూ ఇక్కడ తీసుకోవాలి అనమాట. ఓకే, సో క్యాపిటల్ S ఈజ్ ఈక్వల్ టు ఎంత? టోటల్ స్పిన్. ఇది ఎప్పుడు? యాంగులర్ మొమెంటం. యాంగులర్ మొమెంటం వస్తే మీకు గుర్తుంది కదా ఎలా? mvr ఈజ్ ఈక్వల్ టు h/2π గుర్తుంది కదా, mvr ఈజ్ ఈక్వల్ టు h/2π గుర్తుందా లేదా? సో వాటిల్లో ఇక్కడ అందుకని యాంగులర్ తీసుకున్నప్పుడు h/4π అనేది రావాలి ఇక్కడ, అలా గుర్తుపెట్టుకోండి. యాంగులర్ వచ్చేసరికి ఎంత రావాలి? సారీ నాన్న, ఇది చిన్న కరెక్షన్, యాక్చువల్లీ ఇది 2π, 4π కాదు 2π. సారీ, ఇది 2π. ఓకేనా, 4π కాదు, ఇది 2π. సో సింపుల్ గా mvr ఈజ్ ఈక్వల్ టు h/2π ఫార్ములా ఉంది కదా, సేమ్ అదేనమాట. ఇది h/2π తో మల్టిప్లై చేస్తే మన యాంగులర్ కి షిఫ్ట్ అయిపోతుంది. అట్లాగే మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్, స్పిన్ ఓన్లీ మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్ తీసుకున్నాం అనుకోండి, స్పిన్ ఓన్లీ మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్ వచ్చినప్పుడు ఇది ఉండదు, h/2π ఉంటుందా? ఉండదు, మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్. సో దానికోసం ఫార్ములా, ఒకవేళ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ కనుక ఉన్నాయి అనుకోండి, n ఇంటూ n+2 ఫార్ములా, వేర్ n ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ అన్పైడ్ ఎలక్ట్రాన్స్, వేర్ n ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ అన్పైడ్ ఎలక్ట్రాన్స్. ఓకేనా? తర్వాత లాస్ట్ కి వచ్చేసరికి దీంట్లోనే ఒకవేళ టోటల్ స్పిన్ ఇచ్చినప్పుడు మ్యాగ్నెటిక్ మూమెంట్ ఏమవుతుంది అంటే 4s ఇంటూ s+1, 4s+1 ఇక్కడ ఈ ఫార్ములా కూడా యూస్ చేయొచ్చు. సో నాన్న ఇవి రెండు మ్యాగ్నెటిక్ మూమెంట్, దట్ ఈస్ స్పిన్ ఓన్లీ మ్యాగ్నెటిక్ మూమెంట్. ఇది వచ్చేసరికి ఇది ఇక్కడ ఒకటి వచ్చింది యాంగులర్ మూమెంట్ కి ఫార్ములా ఇది. వీటిల్లో ఇప్పటి వరకు అటామిక్ స్ట్రక్చర్ లో మనకి ఇంపార్టెంట్ పాయింట్స్ ఇవి మనం కవర్ చేయాల్సింది. ఓకేనా? ఆ తర్వాత ఈ రోజు ఒకసారి ఇవన్నీ చూసాం కాబట్టి నాన్న ఒకసారి మనం బ్రీఫ్ గా ఇంట్రొడక్షన్ మొత్తం కవర్ చేశాను అనుకుంటున్నాను.
ఓకే రైట్, వీటిని బేస్ చేసుకొని మీరు ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఈ రోజు అంతా కంప్లీట్ చేసుకోండి. రేపు మళ్ళీ కొత్త లెసన్ తో నెక్స్ట్ క్లాస్ లో మళ్ళీ నేను వేరే కొత్త లెసన్ లో మళ్ళీ ఇంపార్టెంట్ టాపిక్స్ ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని నేను డిస్కస్ చేస్తాను. ఐ థింక్ ఈ వీడియో మీకు హెల్ప్ అయింది అని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్టు ఉంటే మాత్రం కామెంట్ చేయండి నాన్న ఎట్లా ఉందో. ఒకవేళ మీరు స్టూడెంట్ అయితే కనుక కామెంట్ చేయండి. ఒకవేళ లెక్చరర్స్ ఎవరైనా చూస్తున్నారు, పెద్దవాళ్ళు ఎవరైనా చూస్తున్నారంటే సజెషన్స్ ఇవ్వండి నాకు. ఓకే, ఇట్ విల్ హెల్ప్ మీ అలాట్. నాకు ఖచ్చితంగా చాలా హెల్ప్ అవుతాయి. ఓకే, మీకు నచ్చినట్టు అయితే మాత్రం లైక్ చేయండి, డెఫినెట్ గా షేర్ చేయండి, ఫ్రెండ్స్ తో షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.